శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఈ ప్రశ్న ఎలాంటిదంటే, వారి వయస్సు 64 సంవత్సరాలు. వారి జీవితంలో వారుంటున్న మతంలో వారు నమ్మినటువంటి దైవాలను అనుసరిస్తూ, వారికి దొరికినటువంటి గురువులను అనుసరిస్తూ, ఆ మతంలో చెప్పబడినటువంటి వారు చేయగలిగినటువంటి, వారికి నమ్మకం ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సాధనా మార్గాలను పాటిస్తూ, తీర్థయాత్రలు చేస్తూ, పుణ్యక్షేత్ర యాత్రలు చేస్తూ, అనేక రకాలైనటువంటి విశేష కార్యక్రమములు ఆ మతాలలో ఏం చెప్పబడతాయో అవన్నీ చేస్తూ, అనేక రకాలుగా భగవత్ మార్గంలో నడుస్తూ 64 సంవత్సరాల వయసు వారికి వచ్చింది. అయితే జన్మరాహిత్యము అనేది పొందాలి అనేటువంటి విషయంలో ఇలా సాగుతున్న వారికి ఎక్కడో ఈ శీర్షికలు విన్నారు. వారికి సంబంధించిన సంపూర్ణ వివరాలని చెప్పారు. అంటే సంపూర్ణ అంటే కొద్దిగా ఈ మార్గాలలో ఎలా సాగారు, ఎవరితో సాగారు, అవన్నీ ఏమేం చేశారు, అవన్నీ భక్తి మార్గాలు. కర్మకాండలు అంటే ఆయా మతాలలో, ఆయా భక్తి మార్గాలలో, ఆయా దైవ విధానాలలో ఏమేమి చెబితే, అంటే ఏమేమి చెయ్యాలని చెబుతారో, ఏవి చేయటం వలన దోషాలు పోతాయని, మంచి వస్తుందని చెబుతారో అవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు వారు అడిగేది ఏంటంటే, ఇవన్నీ చెప్పి ఇలా చేసుకుంటూ వెళ్ళాను, మీరు నాకేమైనా సలహా ఇవ్వగలరా అంటే ఈ శీర్షికలు విన్నారు వారు ఎక్కడో. విన్నటువంటి వారు మీరేమైనా నాకు ఏదైనా ఒక సలహా లాంటిది ఇవ్వగలరా, అది వారు అడిగేది. ఇక్కడ మనం గమనిస్తే, అంటే వారికి ఈ జన్మకే జన్మరాహిత్యం పొందాలని కోరిక, ప్రయత్నం, ఆశ ఉన్నాయని కూడా రాశారు. దాని గూర్చి మీరేమన్నా సలహా ఇవ్వగలరా అని కూడా వారు రాశారు. ఇక్కడ ఎవరివైనా సరే ముందు, అంటే భక్తి మార్గాలలో ఎవరివైనా అసలు దేవుడు అనే మాట వినటం కానీ, మనది పలానా మతం అని చెప్పుకోవటం కానీ, నేను పలానా మతానికి సంబంధించిన వాడిని అని చెప్పుకోవటం కానీ, లేకపోతే నేను పలానా మతానికి సంబంధించిన దానిని అనే భావన అసలు మనకు కలగటం, మొట్టమొదట దేవుడు అని వినటం లేదా దేవత అని వినటం, ఇవన్నీ మన ఇంట్లో, మనం పుట్టిన ప్రదేశంలోనే జరుగుతాయి. అంటే అందరూ ఏదో ఒక ఇంట్లో పుట్టాల్సిందేగా. ఏదో ఒక ఇంట్లో అంటే ఎవరో ఒక తల్లిదండ్రులకి. మనం పుట్టేటప్పటికే ఆ తల్లిదండ్రులు ఏదో ఒక మతంలో ఉంటారు. ఈ విషయం నేను ప్రతి శీర్షికలో, ఇంచుమించు చాలా శీర్షికల్లో చెబుతూ ఉంటాను. మతం మన ఎంపిక కాదు, మతం మనం నిర్ణయించి ఎంచుకున్నది కాదు. అలాగే మనం పుట్టేటప్పటికే మన ఇంట్లో వాళ్ళు అనేక మంది దేవుళ్ళను, దేవతలను ఆరాధిస్తూ ఉంటారంటే ఆ మతాన్ని బట్టి. ఏకమత దేవుడు అయితే ఒకటి, అనేక మంది దేవుళ్ళు అయితే ఒకటి. అలా మన ఇంటి వాతావరణం ముందు మనకి ఒక దేవుణ్ణి, దేవతని పరిచయం చేస్తుంది. అంటే ఒక దైవ విధానాన్ని పరిచయం చేస్తుంది. మన ఇంట్లో వాళ్ళు ఆచరించేటువంటి ఆ కొద్ది విధానాలేవో, ఎదుటవి కొద్దివో తీవ్రమైనవో, మనం అవి ఎంతో కొంత వంట పట్టించుకుంటాం. మనది ఆ మతం అని నమ్ముతాం. ఎదుగుదలలో నేను ఈ మతంలో పుట్టాను, నాది కులం, మా దేవుడు వీళ్ళు ఫలానా వాళ్ళు, మా దేవత ఫలానా వాళ్ళు, ఇలా కొంతమంది ఇలవేల్పులని, కులదైవాలని, ఇలా అన్నీ ఉంటాయి. ఇవన్నీ మానవ నాగరికతలో ఎప్పటి నుంచో ఆల్రెడీ ఉన్న విషయాలు. అక్కడే మానవుడు పుడతాడు ఇప్పుడు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఇంచుమించుగా మతం నీ ఎంపిక కాదు, ఒక రకంగా దేవుడు కూడా నీ ఎంపిక కాదు. అంటే అసలు దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు నిజమా అబద్ధమా, లేదా అసలు ఈ దేవుడు కరెక్టా, ఏ దేవుడు కరెక్టో, ఇది కూడా నీ ఎంపిక కాదు. నువ్వు పుట్టుకతోనే తల్లిదండ్రుల ద్వారా ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అయిపోయావు.
పెంచుతున్న తల్లిదండ్రులు మనకి ఏ ఆహార పదార్థాలు అలవాటు చేశారో, ఎలా కట్టుబొట్టు తీరుతన్నులు అలవాటు చేశారో, ఎలా నిద్రపోవడం నిద్ర లేవటం మన ఇంటి టైమింగ్ని బట్టి అలవాటు చేశారో, మొత్తం భౌతిక అలవాట్లన్నీ అలా చేశారో, అలాగే దైవీపరమైన మతపరమైన అలవాట్లు కూడా వాటంతట అవే అయినవి, అందులో ఎంచుకున్నవి ఏమీ లేవు. అయితే ఇలా సాగుతున్నప్పుడు భౌతికపరమైనటువంటి అలవాట్లలో ఎదుగుతున్న కొద్దీ, మనం పెరుగుతున్న కొద్దీ ఇష్ట అయిష్టాలు ఏర్పరచుకొని, ఒకవేళ తల్లిదండ్రులు నేర్పినటువంటి విషయాలలో కొన్ని నచ్చకపోవటం, మళ్ళీ కొత్తవి కొన్ని నేర్చుకోవటం ఇలా చేస్తూ ఉంటాం. ఎందుకంటే స్నేహితులు కలుస్తారు, బయట ప్రపంచాన్ని చూస్తాం, విశాల ప్రపంచంలోకి వెళ్తాం. ఎదుగుదలలో తల్లిదండ్రుల్ని వదిలి బయటకు వెళ్ళటం ఉంటుంది. సమాజంలో అనేక మందిని అనేక విషయాలను చూడటం ఉంటుంది. అక్కడ మళ్ళీ సొంత ఇష్ట ఇష్టాలు ఏర్పరుచుకుంటూ ఉంటాం. ఇది భౌతికం ఇలా సాగిపోతూ పెరిగిపోతూ విస్తృతంగా విశాలమైపోతూ ఉంటాం. అన్ని రంగాలలోనూ సొంత ఇష్టతలు ఏర్పరుచుకుంటూ ఉంటాం. అయితే మతపరమైన విషయంలో అది సహజంగా జరగదు, దైవపరమైన విషయాలలో అది సహజంగా జరగదు. కొంత ఎక్కడైనా జరగవచ్చు కూడా. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల ప్రభావం కావచ్చు, మన జీవితంలో మనకు తారసపడేటువంటి వ్యక్తుల ప్రభావం కావచ్చు, మనం చదివే పుస్తకాల ప్రభావం కావచ్చు, అలా దేవుళ్ళని దేవతల్ని విధానాలని మతాలను కూడా మార్చుకున్న వాళ్ళు ఉంటారు. కానీ సహజంగా తక్కువ. మనం ఉన్న దాంట్లోనే ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఆ ముందుకెళ్లే వాటిల్లో మనకు తారసపడినటువంటి దేవుళ్ళు దేవతల్లో ఎవరినో బలంగా నమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ దేవుళ్ళు కూడా నచ్చుతారు. ఎదుగుదలలో ఏమవుతుందంటే మనకు చాలా మంది దేవుళ్ళు తెలియచ్చు, దేవతలు తెలియచ్చు. కానీ ఆ దేవుళ్ళు దేవతలందరికీ కూడా విశేష లక్షణాలు ఉంటాయి. అందరు దేవుళ్ళకి ఒకే లక్షణములు ఒకే విధానం ఉండదు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో ఆ దేవుడి యొక్క ఆ దేవత యొక్క లక్షణాలు పద్ధతులు ఆ విశేషతలు కొన్ని నచ్చి ఆకర్షింపబడుతూ ఉంటారు. ఏదేమైనా తత్సంబంధిత చర్యలు కర్మకాండాలన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఎవరు ఎంతెత్తులో కర్మకాండలు అంటే ఆ దేవతా దేవుడు ఆ మతానికి సంబంధించినవి చేస్తారు అంటే వాళ్ళ యొక్క వీలుని బట్టి, వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి, వాళ్ళ అవసరతలను బట్టి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆదాయ వనరులను బట్టి, వాళ్ళ నమ్మకాన్ని బట్టి, మొత్తంగా ఇది నమ్మకాన్ని బట్టి. ఇది ఇలాగే సాగుతుంది. ఎవరికైనా అందరం అలాగే వస్తాం. ఎక్కడైనా ఏ మతంలో అయినా ప్రారంభం ఇలాగే ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి గమనించుకుంటూ వెళితే ఇలాగే సాగితే అనేక లక్షల విధానాలు ఉన్నాయి. అంటే ఒకే మతంలో ఒకే దేవుడికి సంబంధించి సాగుతున్నాం అనుకోండి, కర్మకాండలు అనేక రకాలుగా చెప్పబడి ఉన్నాయి. ఒకటి కాదు, అంతులేనన్ని ఉన్నాయి. అంటే జీవితకాలం మొత్తం చేసినా పూర్తి అవనన్ని కర్మకాండలు ఉన్నాయి. అవి తప్ప రైట్ అనేది విషయం కాదు. అసలు ఏది తప్పులేదు. ఇక్కడ ఎదుగుదల అనేటువంటి పాయింట్ ఒకటి గమనించాలి. ఇక్కడ తప్పు అంటే ఏంటి, రైట్ అంటే ఏంటంటే ఒక చోట అతుక్కుపోవటం అంటే ఏంటి, ఇదే సత్యము ఇంతే సత్యము అనే చోట ఉండిపోతే మిగిలినవన్నీ అసత్యాలుగా కనబడతాయి నడకలో. కానీ అలా ఉండటానికి ఛాన్స్ లేదు అసలు భూమి మీద. ఏ విధంగానూ ఎవరికీ ఛాన్స్ లేదు, ఎక్కడా ఛాన్స్ లేదు. అది దైవ మార్గమా భౌతికమా ఏ విషయంలోనూ ఛాన్స్ లేదు. ఎప్పుడూ అది సాగిపోతూ ఉండేదే. సృష్టి అంటే నిరంతర చలన ప్రక్రియ, నిరంతరం మారిపోతూ ఉంటుంది. అంటే ఆ మారిపోవటం మానవ జీవితంలో ఎదుగుదల. పసిబిడ్డగా పుట్టిన మన శరీరం నిరంతరం ఎదుగుతూ మారిపోతూనే ఉంటుంది. అలాగే అన్ని చెట్లు పుట్లు చేమలు కొండలు గుట్టలు అన్నీ మారిపోతూ ఉంటాయి. ప్రదేశాలు మారిపోతూ ఉంటాయి, అన్నీ మారిపోతూ ఉంటాయి, మార్పుకు లోనవుతూ ఉంటాయి. కొన్ని మనం గ్రహించగలుగుతాం, కొన్ని మనం గ్రహించలేం. సరే, గ్రహించలేని వాటి విషయాలు వదిలేద్దాం, మనది మనకు అర్థమవుతుందిగా చాలు. మన శరీరం నిరంతరం మార్పులకు లోనవటం అంటే ఏంటి, మనం ఎదుగుతున్నాం. అంటే ప్రతిరోజు మనం ఎదుగుతున్నాం. వయసు పెరుగుతుంది, శరీరం ఎదుగుతుంది. ఎదుగుతున్న కొద్దీ ఏమవుతుంది, జ్ఞాన శక్తి పెరుగుతుంది. ఆ జ్ఞాన శక్తి అంటే ఏంటి, ఇంద్రియాల సామర్థ్యం కావచ్చు, శరీర సామర్థ్యం కావచ్చు, లేదా ఆలోచన సామర్థ్యం కావచ్చు, మేధా సామర్థ్యం కావచ్చు.
మేధాశక్తి, తెలివితేటలు కావచ్చు, అన్నీ పెరుగుతాయి. అలాగే మనం ఒక దేవుడు దేవత అని మొట్టమొదట తెలుసుకున్న స్థితి నుంచి ఒక చిన్న నమస్కారంతో, ఒక దేవుడు దేవతకు 2 చేతులు జోడించి ఒక చిన్న నమస్కారం చేయటం తల్లిదండ్రులు నేర్పిన దగ్గర నుంచి మొదలైనటువంటి సామాన్య స్థితి నుంచి ఆ దేవుడు దేవత యొక్క హైయెస్ట్ స్టేజ్ వరకు అలా మార్పులు సాగుతూనే ఉంటాయి. ఎన్నో చెప్పబడుతూ ఉంటాయి. ఆ విధానాల్లో ఎన్నో చెప్పబడుతూ ఉంటాయి. ఆ ఎన్నో అన్నదానికి అంతు లేదు. నువ్వు ఎన్నైనా చేయొచ్చు, అన్ని ఉన్నాయి అక్కడ. నువ్వు ఎన్ని చేసినా నీ జీవితం పూర్తి అవ్వదు. అన్ని రకాల విధానాలు చెప్పబడుతూ ఉంటాయి. అసలు అన్ని చేయటం ఒక్క మానవుడి వల్ల ఒక జీవితకాలంలో అయ్యేది కాదు. అన్ని విధానాలు, అన్ని పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే ప్రతి చోట ఏదో ఒకటి చెప్పబడుతూనే ఉంటుంది, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు. ఇవన్నీ కూడా, ఈ కర్మకాండలన్నీ కూడా అంటే దేవుడి పట్ల ఒక ఆసక్తి ఉండటం, ఒక దైవాన్ని నమ్మటం, ఒక దేవతని నమ్మటం, ఒక దైవ స్వరూపాన్ని నమ్మటం, ఒక మతాన్ని అనుసరించి ఆ దైవ స్వరూపాన్ని నమ్మటం అనేది భక్తి. అంటే భగవంతునిపై ఆసక్తి భక్తి. దేవత అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు, అది సగుణారాధన, అంటే ఒక రూప ఆరాధన. రూప విశేషతలు ఉంటాయి. అమ్మవార్లు ఉన్నారు, అనేక మంది అమ్మవార్లు ఉంటారు అనుకోండి. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క విశేషత ఉంటుంది, వాళ్ళ చరిత్రలు ఉంటాయి. అలాగే అయ్యవార్లు ఉన్నారనుకోండి, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విశేషత ఉంటుంది, వాళ్ళ చరిత్రలు ఉంటాయి. వాళ్ళ చరిత్రలకు అంటే వాళ్ళ క్యారెక్టర్స్కి ఆకర్షింపబడుతూ ఉంటాం మనం. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారు, దాన్ని బట్టి ముందుకు వెళ్తూ ఉంటాం. మొత్తంగా దేవుళ్ళందరూ గొప్పవాళ్ళే, అందులో డౌట్ లేదు. దేవతలందరూ గొప్పవాళ్ళే. కానీ ఆ క్యారెక్టరైజేషన్కి ఆకర్షితులు అవుతూ ఉంటాం. ఆ దేవుడి క్యారెక్టరైజేషను, ఆ దేవత క్యారెక్టరైజేషను, అక్కడ భక్తి ఏర్పరుచుకుంటాం వారి పట్ల. అయితే ఈ భక్తి అనేది ఏంటి? భక్తి అంటే ఏం లేదు, మానసికమైనటువంటి ఒక అలవాటు ఉంది అసలు మనిషిలోనే. భక్తి మనిషికి ప్రత్యేకమైనది కాదు, మనిషి శరీరంలో సహజంగా ఉన్నటువంటి ఒక లక్షణం ఇది భక్తి. అంటే భగవంతుడి పట్ల ఉన్నప్పుడు దాన్ని భక్తి అంటారు. దైవ మార్గంలో ఒక సగుణ రూపాన్ని నువ్వు అంటే ఒక సగుణ రూపానికి అట్రాక్ట్ అయ్యి ఆసక్తి కలిగి ఒక నమ్మకం కలిగి అక్కడ నీకు దుఃఖం వస్తుందో, ఆనందం వస్తుందో, సంతోషం వస్తుందో, ఉద్వేగం కలుగుతుందో, ఆ రూపం పట్ల నీకు కలిగేటువంటి ఆ భావారాధన ఏదుందో అది భక్తి. అంటే ఒక అటాచ్మెంట్. అయితే ఇక్కడ అటాచ్మెంట్ అన్నప్పుడు ఇది సహజంగా మనిషిలో ఉంది. చిన్నప్పుడు తల్లిదండ్రులతో అటాచ్మెంట్ ఉంటుంది. అసలు అమ్మను వదిలిపెట్టి నాన్న దగ్గరికి కూడా వెళ్ళరు కొంతమంది పిల్లలు. ఎందుకంటే మొట్టమొదట అమ్మ పరిచయం అవుతుంది. పాలు ఇవ్వటం, ఒళ్ళో పెట్టుకోవటం, స్నానాలు చేయించడం అన్నీ. తర్వాత నాన్న పరిచయం అవుతాడు. నాన్న కూడా ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఒక పాలు ఇవ్వటం నాన్న చేయలేడు. భౌతికమైనటువంటి అయితే నాన్న కల్పిస్తాడు పాలు, కానీ తల్లి పాలు అయితే తల్లే ఇవ్వగలదు. అలా తల్లితో ఎక్కువ సఖ్యత ఉంటుంది. తర్వాత తండ్రితో ఎక్కువ సఖ్యత ఉంటుంది. అంటే ఇప్పుడు అటాచ్మెంట్ ఎవరితో ఉంది? తల్లిదండ్రులతో ఉంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఉండేటువంటి ఆ అటాచ్మెంట్ బంధం ఏదుందో దాన్ని వాత్సల్యము అంటారు. అది మానసిక చర్య. నా పిల్లలు అని, ఇది మనోలక్షణం, మనిషిలో ఉండే లక్షణం. అది ఒక స్వభావం, అది మనిషి అలా పనిచేస్తాడు. అలాగే ఈ పిల్లలకు తల్లిదండ్రులు పట్టు ఉండేటువంటి దాన్ని ఆ సమయంలో ఏ పదమైనా వాడచ్చు, ప్రేమ అనొచ్చు. అంటే చిన్నప్పుడు గౌరవం తెలీదు, ఆ తల్లిదండ్రులే రక్షణగా భావించుకుంటారు. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఏడుస్తారు అసలు పసితనంలో. తల్లిదండ్రుల దగ్గర సేఫ్టీ ఫీల్ అవుతారు. అదొక బంధం. అప్పుడు మరి ఏమనాలో, పిల్లల వైపు నుంచి తల్లిదండ్రులకి ఏమనాలో, తల్లిదండ్రుల వైపు నుంచి పిల్లల వైపు వాత్సల్యము చిన్నతనంలో. ఎప్పటికీ అది వాత్సల్యం, ఎంత పెద్దోళ్ళైనా. పిల్లల వైపు నుంచి తల్లిదండ్రులకు వచ్చేటప్పుడు చిన్నప్పుడు ఒక రక్షణ, పెద్ద గార్డియన్స్గా కనబడతారు వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర ఒక సేఫ్టీ ఫీల్ అవుతారు, వాళ్ళు పక్కన పడుకొని వాళ్ళు ఎత్తుకుంటే. కొంతమంది పిల్లలు పక్కన అసలు తల్లి తండ్రి కనపడకపోతే ఏడ్చేస్తుంటారు, మళ్ళీ వాళ్ళు ఉంటే సేఫ్టీగా ఫీల్ అవుతారు. ఇది చిన్నతనం. అలా ఎదుగుతూ 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 నిదానంగా స్నేహితులకు అలవాటు పడతారు, స్కూల్స్కి వెళ్తారు, బయట విషయాలు నేర్చుకుంటారు. కానీ సొంత సంపాదన వచ్చే వరకు తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటారు. తల్లిదండ్రుల పట్ల
పెరుగుతున్న కొద్దీ ఉండేదాన్ని గౌరవం అనొచ్చు, వాళ్ళ మీద అభిమానం అనొచ్చు, ప్రేమ అనొచ్చు, ఏదైనా ఒక సంబంధం నడుస్తూ ఉంటుంది ఇద్దరు హృదయాలలో, మానసికమైన సంబంధం. వీళ్ళు నా వాళ్ళు అని తల్లిదండ్రులకే ఉంటుంది, పిల్లలకే ఉంటుంది. అంటే ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే మీకు దేవుడి పట్ల ఉన్న భక్తి మీకు అర్థం కాదు. అది మనిషిలో ఉన్న సహజ స్వభావం. అదేం ప్రత్యేకమైన కేటగిరీలో మీరు ప్రత్యేకంగా భక్తులు కాదు ఎవరో, అందరూ అంది. నేను అదే మార్గాల్లో వచ్చాను, కానీ అది ప్రత్యేకత కాదు, మనకున్న అలవాటు. అది మనకు తిండి పట్ల ఆసక్తి ఉంటుంది, బట్టల పట్ల ఆసక్తి ఉంటుంది, వస్తువుల పట్ల ఆసక్తి ఉంటుంది, విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది, మనుషుల పట్ల ఆసక్తి ఉంటుంది. ఇదంతా మన మానసిక బంధమే. అన్నిటి పట్ల మనిషిలో ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మనం, ఇష్టము, అయిష్టము. ఇష్టము అన్న ఆసక్తి మనకి ఆనందాన్ని ఇస్తుంది, అంటే మనసుకు అది కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. అయిష్టము అన్న ఆసక్తి, అయిష్టము కూడా మన మానసిక చర్యే. అది వద్దు అనిపిస్తూ ఉంటుంది, అది నాకు వద్దు, దూరంగా వెళ్ళిపోమని అనిపిస్తూ ఉంటుంది, దాన్ని తప్పించుకుందాం అనిపిస్తూ ఉంటుంది. ఇష్టము అయిష్టములు రెండు మానసిక చర్యలే. ఇష్టము యొక్క ఫలితము సుఖము, ఆనందము, సంతోషము, హాయి. అయిష్టము యొక్క ఫలితము దుఃఖము, బాధ, కష్టము, ఇబ్బంది, అశాంతి. ఈ రెండు మానసిక చర్యలే. అందుకే మనిషి ఎప్పుడూ సుఖ దుఃఖాలకు లోనవుతూ ఉంటాడు. ఎందుకని? అయిష్టము అంటే ఏంటి? అయిష్టము అంటేనే అర్థం ఏంటి అంటే, అయిష్టము అయిన దాన్ని దేన్ని సంపూర్ణంగా నేను దూరంగా పెట్టలేను. కొన్ని అయిష్టాలు కూడా నా జీవితంలోకి వచ్చేస్తుంటాయి. నా జీవితంలోకి రాకపోతే అసలు అయిష్టం అనే పదమే ఉండదుగా. అన్ని ఇష్టాలే ఉంటాయి నా జీవితంలోకి. అన్నీ నా ప్రమేయంతో వచ్చేవన్నీ, నేను ప్రయత్నించి తెచ్చుకునేవన్నీ ఇష్టాలే అయితే అసలు మనిషి ఎప్పుడు సుఖంగానే ఉంటాడు. మరి అయిష్టాలు అంటే ఏంటి? ఇలా జరగకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా అవ్వకూడదు అనేదాన్ని ఒక అయిష్టతని మనం ఏర్పరుచుకుంటూ ఉంటాం. ఏదైనా సరే ఒక అయిష్టత. ఆ అయిష్టత అనేది మన జీవితంలో మనకి ఇబ్బందిని కల్పిస్తూ ఉంటుంది. అది ఇబ్బందిగా ఎందుకు ఫీల్ అవుతాం, అశాంతిగా ఎందుకు ఫీల్ అవుతాం, బాధగా ఎందుకు ఫీల్ అవుతాం, దుఃఖంగా ఎందుకు ఫీల్ అవుతాం అంటే మన ప్రమేయం లేకుండా అది మన జీవితంలోకి వచ్చేస్తుంది. అంటే మన జీవితంలోకి వచ్చే కొన్ని విషయాలలో మనం కొన్నిటిని ఇష్టముగా, కొన్నిటిని అయిష్టముగా ఏర్పరుచుకుంటున్నాం. అన్నింటినీ స్వీకరించట్లా. అయిష్టతల్ని ఆపే శక్తి మన దగ్గర లేదు. ఇక్కడ గమనించుకోవాలి. ఇది మనసు యొక్క చర్య, ఇది మానసిక చర్య. అంటే కొన్ని కావాలన్న బంధాలు వేసుకుంటుంది, కొన్ని వద్దు అన్న బంధాలు వేసుకుంటుంది. అంటే ఇదంతా ఏంటంటే ఒక భాషకి గ్రామర్ ఉంటుంది. ఇప్పుడు భాష పైపైన మాట్లాడేయచ్చు. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుకుంటున్నాం, చదువుకోని వాళ్ళు కూడా తెలుగు మాట్లాడచ్చు, అందరూ మాట్లాడచ్చు. కానీ చదువుకోని వాళ్ళకి వాక్య నిర్మాణం రాదు. అంటే రాయటంలో సరిగ్గా రాయటం రాదు, వాక్య నిర్మాణం అంటారు. వాక్య నిర్మాణం ఎలా ఉండాలి అనేది గ్రామర్, వ్యాకరణం నేర్చుకుంటూ వస్తుంది. అందుకు చదువుకుంటాం. ఎక్కడైనా సరే ఆ ప్రదేశాలలో పుట్టిన వాళ్ళు ఆయా భాషలు మాట్లాడగలుగుతారు, కానీ వాక్య నిర్మాణం రాదు చదువుకోకపోతే. అన్ని భాషలు చదువుకోవటము అంటే అర్థం ఏంటంటే గ్రామర్. గ్రామర్ అంటే ఏంటంటే వాక్య నిర్మాణము ఎలా చెయ్యాలి, వాక్య నిర్మాణము ఎలా ఉంటే ఇతరులకు అర్థమవుతుంది మనం చెప్పేది. ఇప్పుడు పరభాషలోకి వెళ్ళి మాట్లాడాలనుకోండి వాక్య నిర్మాణం ఉండాలి, రాయాలనుకోండి వాక్య నిర్మాణం తెలియాలి, గ్రామర్ తెలియాలి. మాట్లాడగలిగినంత మాత్రాన భాష వచ్చినట్టు కాదు. మాట్లాడేవాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు కాదు. ఎక్కడైనా అంతే, అది భక్తిలో అయినా అంతే, ఆధ్యాత్మికతలో అయినా అంతే, దైవీ మార్గాల్లో అయినా అంతే, భౌతిక విషయాల్లో అయినా అంతే. అందుకని ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకునేది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఒక వ్యక్తి యొక్క స్వీయ అంతరంగ సంపూర్ణ చదువు, మనిషి కూర్చుని సంపూర్ణ చదువు. అందులో అంతరంగ చదువు కలిసి ఉంది. అయితే మనకు బాహ్య చదువే తెలుసు, అంటే శరీరం గురించి, అది కూడా కొద్దిగానే తెలుసు. వ్యాకరణం తెలియదు మనకి.
ఇప్పుడు మనం మాట్లాడుకునేది మనకు సంబంధించిన గ్రామరు, మనకు సంబంధించిన వ్యాకరణం. వ్యాకరణం తెలిస్తే అంటే మన శరీర పనితీరు, మనసు పనితీరు, బుద్ధి పనితీరు, అహంకార పనితీరు, ప్రాణశక్తి పనితీరు, అసలు ప్రాణశక్తి ఏంటి, ఇది అన్నీ తెలిస్తే గ్రామర్ తెలిసినట్టు. ఇప్పుడు భాష రాయాలంటే, భాష మీద పట్టు రావాలంటే, సాహిత్య పండితులు మీరు అవ్వాలంటే భాషనే నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. ప్రతి భాషలోనూ విస్తృతంగా నేర్చుకోవడానికి, అధ్యయనం చేయడానికి బోల్డ్ ఉంది. వాళ్ళు మంచి మంచి కవులు అవుతారు, పండితులు అవుతారు. మామూలుగా వాళ్ళు తెలుగే మాట్లాడతారు, మనమే తెలుగు మాట్లాడతాం. లేదా పరభాషలో అక్కడ జీవించే వాళ్ళు అందరూ ఆయా భాషలు మాట్లాడతారు. భాషలు మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు తెలుగు మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ తెలుగులో పండితులు, సాహితీవేత్తలు కాదు, కవులు కాదు, పెద్ద పెద్ద సాహిత్యవేత్తలు కాదు. కానీ చూస్తే కూర్చున్న అందరూ తెలుగే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందులో పండితుడు ఎవరు అనేది లోతుకెళ్తే తెలుస్తుంది, అంటే ఇంకా లోతుకు ప్రవేశిస్తే తెలుస్తుంది. పై భాషను వింటే అందరూ తెలుగే మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ ఒకలాగానే అనిపిస్తుంది. అలాగే భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో, ఆధ్యాత్మిక మార్గాలలో, మతాలలో, విధానాలలో అందరూ దేవుడు దేవత అనగానే అందరూ ఒకలానే కనబడతారు. వాళ్ళు గురువులు కావచ్చు, శిష్యులు కావచ్చు, దేవుళ్ళలో కావచ్చు, భక్తులు కావచ్చు. అంటే దేవుళ్ళని చెప్పుకునేవాళ్ళు. కొంతమంది భగవానులనే దేవుళ్ళనే వాళ్ళని పిలిపించుకుంటూ ఉంటారు, వాళ్ళ శిష్యులు ప్రేమతో పిలుస్తూ ఉంటారు. ఇది అందరూ ఒకే దానికి చెందరు. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. అది ఎవరికి తెలుస్తుంది అంటే గ్రామర్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆధ్యాత్మికత, భక్తి, దైవ మార్గాలలో ఏ మార్గాలలో అయినా గ్రామర్ ఏంటి అంటే దైవ సంబంధం ఏదైనా కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ఎన్ని పేర్లైనా పెట్టండి, ఎన్ని మతాలైనా ఉన్నాయి. పై మాటలో చదువు రాని వాడు కూడా తెలుగు మాట్లాడగలిగినట్టు, ప్రపంచ దేశాలలో ఎక్కడ పుట్టిన వాళ్ళైనా వాళ్ళు చదువుకోకపోయినా ఆయా భాషలు వాళ్ళు పుట్టిన ప్రదేశంలోని మాతృభాష సహజంగా మాట్లాడగలిగినట్టు అందరూ మాట్లాడేయగలరు. దేవుడు సంబంధించిన విషయాలు అందరూ మాట్లాడేయగలరు. కానీ గ్రామర్ కావాలి. ఇక్కడ గ్రామర్ లేకపోతే భాష మీద పట్టు రాదు, వ్యాకరణం తెలియాలి. అప్పుడు సంపూర్ణం భాష మీద పట్టు వస్తుంది. అది సంపూర్ణంగా భాష నేర్చుకున్నట్టు అవుతుంది. అది కూడా సంపూర్ణంగా నేర్చుకోవాలి, వ్యాకరణం ఇవన్నీ. దాని మీద విపరీతమైన శ్రద్ధను పెట్టి అవన్నీ నేర్చుకుంటే అప్పుడు సంపూర్ణంగా భాష మీద పట్టు వస్తుంది. వాళ్ళు సాహితీవేత్తలు అవుతారు, సాహిత్యాన్ని సృష్టించగలుగుతారు. వాళ్ళే కవులు, వాళ్ళే రచయితలు. మనం మాట్లాడినంత మాత్రాన మనకు భాష మీద పట్టున్నట్టు కాదు. అలాగే ఆధ్యాత్మికతలో, దైవీ మార్గాలలో, భక్తి మార్గాలలో, మత మార్గాలలో అందరూ దేవుడని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అవన్నీ వినికిడి జ్ఞానం అంతే. అది భాష అలా విని నేర్చుకున్నామో. ఇప్పుడు మనకు మాతృభాష అనేది మనం శరీరంలోంచి పుట్టుకురాలా. ఇప్పుడు ఈ తెలుగు ప్రాంతంలో పుట్టినటువంటి ఒక బిడ్డని ఆ తల్లిదండ్రులు ఏ ఉద్యోగమో ట్రాన్స్ఫర్ వచ్చి కర్ణాటక వెళ్ళిపోయారు. ఆ బిడ్డ అక్కడ పెరిగాడు. కన్నడ సహజంగా వస్తుంది, ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు కన్నడనే మాట్లాడుతుంటారు. తెలుగు కూడా కొంత రావచ్చు, ఎందుకంటే తల్లిదండ్రులు తెలుగులో మాట్లాడుతూ ఉంటే ఇంట్లో. లేదా అందరూ కన్నడలోకి మారిపోయి మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు కన్నడ అతనికి మాతృభాష అవుద్ది. తెలుగులో పుట్టాడు కాబట్టి ఆ రక్తంలో తెలుగు భాష, ఆ జీన్స్లో తెలుగు భాష ఉంటుందని అనుకోబాకండి. ఎక్కడ పుట్టినంతే పెరిగే వాతావరణాన్ని బట్టి భాష వస్తుంది. ఎందుకంటే చుట్టూ ఉన్నోళ్ళు మాట్లాడుతున్న దాన్ని గ్రహించి, ఓహో ఈ వస్తువుని ఇది అంటున్నారు, ఈ విషయాన్ని ఇది అంటున్నారు, ఈ దృశ్యాన్ని ఇది అంటున్నారు అని అలా నేర్చుకుంటూ పెరుగుతారు. తల్లిదండ్రుల ముందు అది బేసిక్గా నేర్పుతారు. కానీ వ్యాకరణము లేకుండా భాష మీద పట్టు ఎలా ఉండదో అలాగే మన గూర్చిన సంపూర్ణమైనటువంటి మన వ్యాకరణం, మన గ్రామర్ మనకు తెలియకుండా, అంటే మన శరీర పనితీరు, మనోపనితీరు, బుద్ధి పనితీరు, అహంకార పనితీరు, మొత్తంగా మన పనితీరు, మన లక్షణాలు, మన గుణాలు, మన స్వభావాలు, మన వ్యక్తిత్వం, మన ప్రవర్తన, మన మాట, మన నడక, మన నడత, వీటన్నింటితో కూడిన మన ప్రాణశక్తి, వీటి గురించి తెలియకుండా ఇది గ్రామర్, ఇది వ్యాకరణం. తెలియకుండా జీవితం నాకు తెలుసు అని అనుకోవటమే పెద్ద జ్ఞానం.
అందరం అలాగే జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందరికీ తెలిసింది ఒకటి, డబ్బు అవసరం, ధనం మూలం యదం జగత్. ఇంకా మిగిలింది అందరికీ తెలిసింది ఒకటే, శారీరక కోరికలు, అంటే శరీరపరమైన పంచేంద్రియ కోరికలు తీర్చుకోవాలి. దానికోసం ప్రాపంచిక విషయాలలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల వృత్తి వ్యాపార ఉద్యోగాలతో ప్రయత్నాలు చేస్తాం. ఇందులో ఏమైంది, ఇప్పుడు జీవిత నడకలో ఇందాక చెప్పుకున్నాం, ఇష్ట అయిష్టములు ఏర్పడుతూ ఉంటాయి. అయిష్టం అనేది మనం వద్దనుకుంటే వెళ్ళిపోయేది, రానిది. అయితే అసలు అయిష్టమైన పదమే ఉండదు, ఎందుకంటే అయిష్టాలు వద్దనుకుంటాం కాబట్టి రావు ఈ జీవితంలోకి. కాదు, అన్ని జీవితంలో వచ్చి మీద పడిపోతుంటే వాటిని, మీద పడిపోతున్న వాటిని తప్పించుకునే పరిస్థితి లేదు. అందుకని అయిష్టత వచ్చింది, కొన్నిటి ఇష్టత వచ్చింది. కానీ మొత్తంగా అన్ని మీద పడిపోయాయి, అన్ని జీవితంలో మీద పడిపోయాయి. ఇష్టతలు అయిష్టతలు రెండు అవి వచ్చి మీద పడిపోతూ ఉంటాయి. జీవితంలో సాగుదలలో అన్నీ వచ్చేస్తాయి జీవితంలోకి. అందులో కొన్నింటిని ఇష్టత అంటున్నాం, కొన్నింటిని అయిష్టత అంటున్నాం. ఇంకా చిత్రంగా ఇది ఎలా ఉంటుందంటే, మానవ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. తల్లి తండ్రి, కొడుకు కూతురు, భార్య భర్త, అన్న తమ్ముడు, అక్క చెల్లి, స్నేహితులు, బంధుమిత్రులు, ఇలా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో యజమానులు, పనివాళ్ళు, అన్ని సంబంధ బాంధవ్యాలు మీరు గమనించండి. ఏ బంధము 100కి 100 రూపాయలు రెండో వాడికి నచ్చదు. ఏ బంధము 100కి 100 రూపాయలు రెండో వాడికి నచ్చకుండా ఉండదు. ఎందుకంటే అన్ని అవసరాలతో ఏర్పడినాయి. అవసరం తీరుతున్నప్పుడు అది నచ్చుతూ ఉంటుంది, అడ్డం వచ్చినప్పుడు అది నచ్చకుండా ఉంటుంది. ఎందుకని, ఎవరికి వాళ్ళకి సొంత స్వభావాలు ఉన్నాయి, అలాగే మళ్ళీ సొంత అవసరాలు ఉన్నాయి. అవసరాలకు అందరూ మనుషుల మీదే ఆధారపడాలి. ఇక్కడ మీరు గమనించినప్పుడు మన తల్లిదండ్రుల్లో కొన్ని అంశాలు ఇష్టంగా ఉంటాయి, కొన్ని అంశాలు అయిష్టతగా ఉంటాయి. మన పిల్లల్లో కొన్ని అంశాలు ఇష్టతగా ఉంటాయి, కొన్ని అంశాలు అయిష్టతగా ఉంటాయి. అంటే వదులుకోవడం కుదరదు, అందుకని మీకు అర్థం అవటానికి చెప్పాను. అలా మన జీవితంలో కొన్ని తప్పనిసరిగా వచ్చి మీద పడిపోతాయి. అంటే పైనుంచి వచ్చి పడిపోతాయని కాదు, ఇలా మనకు అవసరార్థం ఏర్పరుచుకునేటువంటి అన్ని సంబంధ బాంధవ్యాలలోనూ ఇష్టతలు అయిష్టతలు ఉంటాయి. ఇప్పుడు తిండి మనకి ఇష్టం వచ్చినవి తినేసాం అనుకోండి, అన్ని మనకి ఇష్టం వచ్చినవి తిన్నాం, ఆనందంగా ఉంటుంది, అక్కడ ఏరుకొని తినొచ్చుగా. కానీ అనారోగ్యం అనేది అయిష్టతగా వస్తుంది. దాని లక్షణాలు మళ్ళీ మనకు ఉన్నాయి, అవదు, అక్కడికి అవదు. అలాగే బట్టలు అన్నీ మనకి ఇష్టమైనవి కట్టుకుందామని అనుకున్నాం అనుకోండి, ఆ ఇష్టతకి మళ్ళీ అవసరమైనంత డబ్బు సంపాదించుకోవాలి. మళ్ళీ డబ్బు అనే కష్టం, ఆ సంపాదన అనేది కష్టం, అయిష్టంగా ఉంటుంది. ఇలా అన్ని చోట్ల ఇష్టము అయిష్టములు సమతూకంగా ఉంటాయి మీరు గమనించుకుంటే, తెలివన్న వాళ్ళకి. అదే గ్రామర్. గ్రామర్ ఏంటి, సృష్టి యొక్క సూత్రం ఏంటంటే ఇష్ట అయిష్టతలు సమతూకంగా ఉంటాయి. నువ్వు ఎంత ఇష్టం పెంచుకున్నావో అంత అయిష్టత ఈక్వలెంట్గా అక్కడ ఉంటుంది. నువ్వు అసలు ఇష్టాన్నే పెంచుకోలేదనుకో అసలు అయిష్టమే నీ జీవితంలో ఉండదు. ఇది గ్రామర్, ఇది అర్థం అవ్వాలి. నువ్వు ఇది ఎలా జరగాలి అని అనుకోలేదనుకో, ఎలా జరిగినా నీకు ఇబ్బంది లేదు. మరి ఇలా జరగాలి అనుకోకుండా నేను ఎలా పని చేస్తానండి అంటే, అసలు అందరూ ఇలా జరగాలనుకోని పని చేయమనే బుద్ధినిచ్చింది. కానీ ఇలా జరగాలి అనేది వేరు, ఇలాగే జరగాలి అనేది వేరు. ఇలా జరగాలనుకున్నాను, అలా జరగలే, ఇంకోలా జరిగింది. ఏమైంది, ఆ జరిగిందని స్వీకరించి వెళ్ళిపోయాను. ఎందుకని, అనంత విశాల సృష్టిలో నేనెంత, ఒకసారి విశాలంగా పరిశీలించి చూడండి. మనం పరిశీలించం. ఎందుకనంటే నేను అనంత విశాల సృష్టి కంటే ఎక్కువగా నన్ను నేను భావించుకుంటూ ఉంటాను. మిగిలిన సృష్టి నాకు అనవసరం, అసలు ఎవరేం పోయినా నాకేం పర్లేదు. నేను, నాది, నా వాళ్ళు. అంటే నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి ఆ నేనుతో ఇమిడిపోయిన భావన ఎంత బలంగా ఉందంటే అసలు విశ్వభావన సృష్టి భావనని కల్పించట్లా. మరి నాకు దైవభావన ఉంది కదండి, నేను దైవత్వాన్ని దైవభావనని కల్పించుకున్నాను కదండి, మతంలో ఉన్నాను కదండి, మార్గంలో ఉన్నాను కదండి, గురువులను అనుసరించాను కదండి, అనేక కర్మకాండలు క్రియాకాండలు చేస్తున్నాను కదండి, అనేక జపతపాదులు పాటిస్తున్నాను కదండి, దైవీ మార్గాలలో గురువులు మహాత్ములు ఏం చెప్పారో అవన్నీ చేస్తున్నాను కదండి, ఆ గ్రంథాలన్నీ చదువుతున్నాను కదండి, నేను 1 కాదు 2 కాదు జీవిత పర్యంతం ఎన్నో దైవీపరమైనటువంటి క్రియలు చేశానండి. అంటే అవన్నీ నువ్వు నీ సుఖం కోసం చేసుకున్నావు, నీ రక్షణ కోసం చేసుకున్నావు.
భౌతికమైనటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎలా చేసావో అలాగే సేమ్ నీ రక్షణ కోసం చేసుకున్నావు. అంతే తప్ప దేవుడు ఎవరో తెలుసుకోవటానికి చేయలే. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుడెవరో తెలుసుకోవటానికి చేసి ఉంటే నీకు మొదటి రోజు నుంచి ఆత్మజ్ఞానానికి వెళ్ళిపోతాం మనం. నా కోసం దైవరక్షణ నాకు కావాలి, దైవరక్షణ నా కుటుంబ సభ్యులకు కావాలి, దైవరక్షణ మా వాళ్ళందరికీ కావాలి అనేటప్పుడు అసలు దేవుడితో నాకేం పని? దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం నాకెందుకుంది? దేవుడి నుంచి రక్షణ కోసం దేవుడి దగ్గరికి వెళ్ళానంతే. ఇప్పుడు మనకి ఏదైనా గవర్నమెంట్లో ఇప్పుడు బ్యాంకులో డబ్బులు దాచుకున్నాం ఓ బ్యాంకులో. ఇప్పుడు మనకి బ్యాంకులో ఎవరుంటే మనకేం పని? ఆ కౌంటర్లో ఎవరు కూర్చుంటే మనకేం పని? బాబు మీరు ఎవరు, ఏంటి మీ వివరాలు ఏంటి అని అడుగుతాం. ఏం అడగమే. అక్కడ మనిషి కనపడతానే ఉంటాడు. అక్కడ ఎదురుగా మనిషి కనపడతానే ఉంటాడు. మనిషే మనతో మన డబ్బులు కట్టించుకుంటాడు, మనిషే మనకి డబ్బులు ఇస్తాడు. మొత్తం బ్యాంకింగ్ వ్యవహారం అంతా మనుషులతోనే సాగుతూ ఉంటుంది. కానీ అసలు ఆ మనిషిని పట్టించుకుంటామా? మనిషితోనే వ్యవహారం అంతా జరిగేది, కానీ ఆ మనిషి గురించి మనకు అవసరమా? అసలు ఏమైనా తెలుసుకుంటామా? ఏమీ తెలుసుకోం. చక్కగా మనం డబ్బులు కట్టాలనుకోండి, డబ్బులు కట్టే ప్రాసెస్ను ఫాలో అవుతాం. కానీ అక్కడ మనిషి దగ్గరికి వెళ్తాం, డబ్బులు అతనికి వేస్తాం, ఆ రిసిప్ట్ అతనికి వేస్తాం, మన అకౌంట్లో కట్టమంటాం, కట్టినాక పడినాయో లేదో చెక్ చేసుకుంటాం, వచ్చేస్తాం. కానీ ఆ మనిషి నిమిత్త మాత్రం. కానీ నేను మొత్తం మనిషితోనే డీల్ చేశాను. బ్యాంక్ ఒక మతం అనుకోండి, ఆ మనిషి అక్కడ కూర్చున్న మనిషి ఓ దేవుడు అనుకోండి. నా అవసరం కోసం వెళ్ళినప్పుడు అసలు అతనితో నాకు పని లేదు. ఎవరన్నా అక్కడ నాకు పని లేదు, అతనో ఆమె. గొడవలు కూడా పడుతుంటారు అక్కడ. ఎందుకనంటే తొందరగా నాకు చేయకుండా లైన్లు ఎక్కువ ఉండే ముందు వాళ్ళు కొట్టుకుంటుంటారు. అక్కడ ఉన్న వాళ్ళని తిడతా ఉంటారు కూడా. సరే, ఆ విషయాలు పక్కన పెడదాం. పోనీ మన వరకు ఆలోచనకు తీసుకుందాం. ఆ వ్యక్తితో నాకు పని లేదు అసలు. అలాగే డబ్బులు తీసుకోవడానికి వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తితో నాకు పని లేదు. ఇంకో జోక్ ఏంటి తెలుసా? ఆ బ్యాంకుతో కూడా నాకు పని లేదు. ఏ బ్యాంక్ అయినా నాకు ఎందుకు అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకున్నా, ముందు తెలుసుకున్నా నాకు అందుబాటులో నాకు ఉన్న మంచి బ్యాంక్ ఏంటని, నాకు దగ్గరలో ఉన్న బ్యాంక్ ఏంటి, నాకు వెసులుబాటుగా ఉండే బ్యాంక్ ఏంటో చూసుకున్నా, అక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా. ఇంకా అక్కడ డబ్బులు కట్టుకుంటా, తీసుకుంటా, దాచుకుంటా, ఏదోటి చేస్తూ ఉంటా. లోన్లను అయ్యాను బ్యాంకింగ్ వ్యవహారాలు ఎన్ని ఉంటే అన్ని చేస్తా. కానీ అందులో ఉన్న వ్యక్తులతో నాకేమైనా సంబంధం ఉందా? ఆ బ్యాంకుతో అసలు నాకేమైనా సంబంధం ఉందా? ఈ బ్యాంక్ ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, అసలు ఈ బ్యాంక్ ఎన్ని రకాల సేవలు అందిస్తుంది, ఈ బ్యాంకులో ఎంతమంది పనిచేస్తున్నారు, పనిచేసే వాళ్ళ వివరాలు ఏంటి, ఇప్పుడు మనం ఈ కౌంటర్లోకి వెళ్ళి మనం ఇవన్నీ చేస్తున్నాం కదా, మన డబ్బులు కట్టించుకుంటున్నాడు, మళ్ళీ మన డబ్బులు తిరిగిస్తున్నాడు, అన్ని వ్యవహారాలు చేస్తున్నాడు కదా ఈ కౌంటర్లో కూర్చొని. ఇతను పాపం ఎంత సేవ చేస్తున్నాడు, ఇతను ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎంత చదువుకున్నాడు, ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఎంతకాలం నుంచి సర్వీస్ చేస్తున్నాడు, పాపం అతని బాధలు ఏంటి, అతని కష్టాలు ఏంటి, అతని ఇబ్బందులు ఏంటి, ఏమన్నా తెలుసుకుంటాం మనం? అసలు కనీసం అతని పేరు అన్నా తెలుసుకుంటాం? మనకు అనవసరం. బ్యాంకు పేరు తెలుస్తుంది, ఎందుకంటే ఆ పాస్బుక్ల మీద ఉంటుందని అది పలానా బ్యాంక్ అని నా కోసం గుర్తుపెట్టుకుంటాను. ఇక్కడ నేను బ్యాంకు మతం అయితే దాన్ని నేను ఎందుకు గుర్తుపెట్టుకుంటానా? బ్యాంకింగ్ రూల్స్ అంటే బ్యాంక్ ఆదివారం ఉండదు, రెండో శనివారం ఉండదు, నాలుగో శనివారం ఉండదు, పబ్లిక్ హాలిడేస్లో ఉండదు. ఇవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకుంటాను? బ్యాంకు గురించిన వివరాలు అంటే మత వివరాలు లాంటివి. ఎందుకు గుర్తుపెట్టుకుంటాను అంటే నా అవసరం కోసం. ఆ మత ఆచార సాంప్రదాయాలు ఎందుకు పాటిస్తానంటే నా అవసరం కోసం. అంతే తప్ప బ్యాంకు గురించి నాకు అవసరమే లేదు అసలు. అలాగే లోపల పనిచేసేటువంటి ఆ సిబ్బంది ఎవరున్నారో, నాకు ఉపయోగపడే వాళ్ళు ఎవరున్నారో కనీసం వాళ్ళ పేరు కూడా తెలుసుకుని నేను ఆ కౌంటరు, ఆ ఫలానా కౌంటర్లో కట్టించుకుంటారు, ఇస్తారు. ఒక్కొక్క పని ఒక్కొక్క కౌంటర్లో జరుగుతూ ఉంటుంది. అదేంటో తెలుసుకొని అక్కడికి వెళ్తాను. అలా ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క విధానం, ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క కర్మకాండ, ఒక్కొక్క క్రియ. బ్యాంకింగ్లో ఎన్ని రకాలు ఉంటాయో అంతకంటే లక్షల కోట్ల రకాలు భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో, మత మార్గాల్లో ఉన్నాయి. ఇక్కడ నా కోసం నేను వెళ్ళినప్పుడు దానిని నేను భక్తి అని ఎలా అనుకోను? నేను ముందే చెప్పాను, భగవంతుడిపై ఆసక్తి భక్తి. ఓకే, బాగానే ఉంది.
అలాగే మనుషులందరికీ కూడా తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండేది వాత్సల్యం. పిల్లలకు చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఉండేది, పసితనంలో ఉండేది రక్షణ. అంతే, వీళ్ళెవరో నాకు రక్షకులు. ఆ తర్వాత ఎదుగుతున్న కొద్దీ నా తల్లిదండ్రులు అన్న అభిమానం పెరుగుద్ది. వాళ్ళు చూసే విధానాన్ని బట్టి, ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి పంచే విధానాన్ని బట్టి అది ప్రేమగా మారుతుందా శత్రుత్వంగా మారుతుందా తెలీదు. కానీ మొత్తానికి మా అమ్మ నాన్న ఒక అటాచ్మెంట్ ఉంటుంది. తర్వాత అది శత్రుత్వంగా కూడా చాలా మందికి మారుతూ ఉంటుంది. సరిగ్గా పెంచట్లేదు, రూల్స్ పెడుతున్నారు, రెగ్యులేషన్స్ పెడుతున్నారు, ఇది చేయొద్దు అంటారు, అది చేయొద్దు అంటారు. ఇప్పుడు ఇది మానవ శరీర నిర్మాణంలోనే ఇలా మనసుకి ఇష్టము అనే ఒక బంధము, అయిష్టము అనే ఒక బంధం ఉంది, ఏర్పరచుకునే గుణం ఉంది. అయితే ఇష్టము అయిష్టము ఎలా ఏర్పడుతున్నాయి అంటే శరీరము మన జీవితంలోకి అన్నీ వచ్చి పడిపోతుంటాయి మన మీద. ఎందుకని మన అవసరార్థం మనం బతకాలి. ఇప్పుడు తల్లిదండ్రులకు పుట్టాం, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ గుణాలు, వాళ్ళ పద్ధతులు అవి ఇష్టమా అయిష్టమా అంటే ఇంకంతే, అక్కడే బతకాలి. నా సొంత ధన సంపాదన వచ్చే వరకు చచ్చినట్టు వాళ్ళ దగ్గరే బతకాలి. ఇప్పుడు ఏం చేయాలి, అది వచ్చి పడిపోయిందేగా. అలాగే నాకు అలాంటి పిల్లలు పుట్టారు, వాళ్ళ సొంత సంపాదన వచ్చి వాళ్ళు ఎదిగే వరకు చచ్చినట్టు నేను వాళ్ళని పోషించి పెంచాల్సిందే. వాళ్ళు నన్ను ఎన్ని రకాల చిత్రహింసలు పెడతారో తల్లిదండ్రుల్ని. రెండు వైపుల నుంచి ఉంటుంది అది. అందుకని ఇష్ట అయిష్టతలు అన్నప్పుడే ఇష్ట అయిష్టతల ఫలితం కూడా చెప్పుకున్నాం. ఇష్టము నుంచి వచ్చే ఫలితాలన్నీ సుఖములుగా భావిస్తాం, అయిష్టము నుంచి వచ్చే ఫలితాలన్నీ దుఃఖములుగా భావిస్తాం. ఇదంతా మనోచర్య, మనసు యొక్క చర్య. అయితే ఈ జీవితంలో సహజంగా ఉండేటువంటి విషయాలు, అందులో ఇష్టాలు ఏరుకుంటుందా ఇష్టాలు ఏరుకుంటుంది. వచ్చిన ప్రాబ్లం అది మనసుతో. మన గ్రామర్ తెలియాలి. మనసు చేస్తున్న పని ఇది, మనుషులు చేస్తున్న పని కాదు, మా అమ్మ నాన్న చేస్తున్న పని కాదు, నా పిల్లలు చేస్తున్న పని కాదు, నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చేస్తున్న పని కాదు, నా భార్య నా భర్త చేస్తున్న పని కాదు, నా యజమాని నా పనివాళ్ళు చేస్తున్న పని కాదు, నా బంధుమిత్రులు చేస్తున్న పని కాదు, నా తోటి వాళ్ళు చేస్తున్న పని కాదు, బయట ఏ మనిషి చేస్తున్న పని కాదు, బయట ఏ ప్రదేశము, ఏ విషయము, ఏ వస్తువు చేస్తున్న పని కాదు, నా మనసు చేస్తున్న పని. ఎందుకని ఇష్టములు ఏర్పరుచుకుంటుందా ఇష్టములు ఏర్పరుచుకుంటుంది అంటే నేనే చేసుకుంటున్న పని. ఏంటా నేనే? ఇష్టములు ఏర్పరుచుకుంటుంది నేనే, ఇష్టములు ఏర్పరుచుకుంటుంది నేనే. గ్రామర్ తెలిస్తే, వ్యాకరణం తెలిస్తే, నా పనితీరు ఎలా ఉందని తెలిస్తే అప్పుడు పట్టు వస్తుంది, నా మీద నాకు పట్టు వస్తుంది. వ్యాకరణం గ్రామరు తెలిసినప్పుడు భాష మీద పట్టు వచ్చిన వ్యక్తి సాహితీవేత్త అవుతాడు, కవి అవుతాడు, రచయిత అవుతాడు, పెద్ద పెద్ద రచనలు చేయగలుగుతాడు. ఆ భాషలో ఎంతో మందిని ఉత్తేజితుల్ని చేయగలుగుతాడు. అలాగే నా గురించి నాకు తెలిస్తే, నా సంపూర్ణత నాకు తెలిస్తే, నేను ఎలా జీవిస్తున్నానో నాకు అర్థమైపోతే, ఎలా జీవించాలో ఇప్పుడు నా చేతిలోకి వచ్చేస్తుంది. నా జీవిత డ్రైవింగ్ స్టీరింగ్ నా చేతిలోకి వచ్చేస్తుంది. కానీ నేను తెలుసుకోవట్లే, ఎవరో తెలుసుకోవట్లే. అదే నా గూర్చిన నా సంపూర్ణ చదువు, నా గూర్చిన నా గ్రామరు, నా వ్యాకరణం, నా జీవిత వ్యాకరణం, నా జీవిత గ్రామరు, నా జీవితం అనే భాష. జీవితాన్ని భాషగా తీసుకుంటే నా జీవితం అనే భాష పైన అందరూ మాట్లాడినట్టు అలవాటుగా మాట్లాడేయటం కాదు. గ్రామర్తో, వ్యాకరణంతో ఇప్పుడు నా జీవితం పట్ల నేను ఒక పెద్ద కవినవ్వాలి, నా జీవితం పట్ల నేను ఒక పెద్ద రచయితనవ్వాలి, నా జీవితం పట్ల నేను ఒక పెద్ద సాహితీవేత్తనవ్వాలి. అప్పుడు నా జీవితం బాగుంటుంది. దాన్ని జ్ఞాని అన్నారు. అలా జీవితం గురించినటువంటి తన గూర్చిన సంపూర్ణ ఎరుక కలిగిన వాళ్ళని జ్ఞానులు అన్నారు. ఎందుకంటే అది జ్ఞాన సంబంధ విషయం కనుక. కాబట్టి ఇక్కడ మనుషులకు మానసికమైనటువంటి ఇష్ట అయిష్ట బంధాలు ఎలా ఉన్నాయో, అన్ని చోట్ల ఎలా ఉన్నాయో, అది మనసు చర్య ఎలా ఉందో, అలాగే ఒక దేవుడి పట్ల, ఒక మతం పట్ల కూడా మనసు ఆసక్తిని కల్పించుకుంది. అది ఆల్రెడీ ప్రపంచంలో ఉంది, వ్యాప్తిలో ఉంది. అది పుట్టుకతో తల్లిదండ్రులు ఇంట్లోనే నేర్పారు, ముందే చెప్పాను. ఇంతకీ మనకు ఆ దేవుడు ఎవరు అసలు కనపడలా, దేవత ఎవరు అసలు కనపడలా. అందుకే దేవుళ్ళందరికీ విశేషతలు ఉన్నాయి. ఒక్కొక్క దేవుడికి ఒక్కో లక్షణాలు ఉన్నాయి, విశేషతలు ఉన్నాయి. ఒక్కో దేవతకు ఒక్కో లక్షణాలు ఉన్నాయి, విశేషతలు ఉన్నాయి. వాళ్ళ రక్షణ విధానాలు ఉన్నాయి, వాళ్ళ చరిత్రలు ఉన్నాయి. ఆ దేవుళ్ళకి క్యారెక్టర్స్ ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, స్వభావాలు ఉన్నాయి. వాటిని బట్టి మనం ఆ దేవుళ్ళకి దేవతలకి అట్రాక్ట్ అవుతూ ఉంటాం.
దాన్ని అక్కడ మళ్ళీ ఇష్టాయిష్టతలు ఏర్పరుచుకుంటాం. ఇది మనసు చేసేది మళ్ళీ ఇదంతా. ఆ దేవుడు, ఆ దేవత, ఆ మతానికి సంబంధించినటువంటి ఆసక్తి, భక్తి, అక్కడ ఉన్నటువంటి ఆ దేవుడు తాలూకా, మతం తాలూకా క్రియాత్మకమైన చర్యలు ఏమున్నాయో అవన్నీ కర్మకాండలు, అవన్నీ చేసుకుంటూ ఉంటాం. ఏ మతాల్లో ఏమేం చెప్పారు ఈ దేవుడికి అవన్నీ చేసుకుంటూ ఉంటాం. ఎందుకని? అవన్నీ మనం నమ్ముతున్నాం కనుక. అయితే ఎవరైనా ఇలాగే వెళ్ళాలని చెప్పాను. దాన్ని నేను తప్పు రైట్ అని అసలు చెప్పట్లా. నేను కూడా అలాగే వచ్చాను. అది ఉన్న విధానమే అది ప్రపంచంలో. ఇక తప్పు రైట్ దాని గురించి మాట్లాడేదానికి ఏముందా? ఉన్నదే అది అయితే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అనేది చెప్పాను మీకు. ఇష్ట అయిష్టములు, ఇష్ట ఫలితము సుఖము, అయిష్ట ఫలితము దుఃఖము, ఈ రెండింటినీ ఏర్పరుస్తున్నది మన మనసు. ఎదుటి వ్యక్తి కాదు అసలు, ఎదుటి పరిస్థితి కాదు అసలు, ఎదుటి విషయం కాదు అసలు, మన మనస్సు. ఈ సత్యము గ్రామర్లో తెలుస్తుంది, ఈ సత్యం వ్యాకరణంలో తెలుస్తుంది, ఈ సత్యం లోతుగా వెళ్తే తెలుస్తుంది. కానీ మనం కారణము ఎదుటి వ్యక్తులు అనుకుంటాం, కారణం ఎదుటి విషయాలు అనుకుంటాం, కారణం ఎదుటి పరిస్థితులు అనుకుంటాం. వాటి నుంచి తప్పించుకోవడానికి మతములో చెప్పబడిన, దేవుడి దగ్గర చెప్పబడిన కర్మకాండాలన్నీ చేస్తూ ఉంటాం. వ్యాకరణం తెలియనప్పుడు జీవితం ఇలాగే సాగుద్ది. అలానే దేవుళ్ళు దేవతలు తప్పని నేను అసలు చెప్పట్లేదు. ఇందాక చెప్పాను, బ్యాంకు గురించి నువ్వు డబ్బులు దాచుకోవడానికి వెళ్ళావు, అందుకని బ్యాంకు పేరు గుర్తుపెట్టుకున్నావు తప్ప, నువ్వు డబ్బులు దాచుకుంటున్న బ్యాంకు ఎప్పుడు స్థాపించబడింది, ఎవరు స్థాపించారు, దాని యొక్క లక్ష్యములు ఏంటి, అది ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, అది లాసుల్లో నడుస్తుందా, లాభాల్లో నడుస్తుందా, దాని సంవత్సర ఆదాయం ఎంత, అందులో అసలు ఆ బ్యాంకులో ఎంతమంది మొత్తం ఉద్యోగులు పనిచేస్తున్నారు, దాని మొత్తం టర్న్ ఓవర్ ఎంత, ఇవన్నీ తెలుసుకున్నావు నువ్వు. ఎవరికి తెలియదు, ఒక్కడికి కూడా తెలియదు, ఒక్కడికి కూడా తెలియదు. ఎవరికి? కస్టమర్లకి. నాకు ఎందుకండి నీకు వాళ్ళంతా, నా డబ్బులు దాచుకోవడానికి వచ్చాను, అందుకని బ్యాంకు పేరు గుర్తుపెట్టుకున్నా. నేను బ్యాంకు పేరు గుర్తుపెట్టుకుంది, నా మతం పేరు గుర్తుపెట్టుకుంది, మతం అని పాకులాడుతుంది నా కోసం. నా డబ్బులు అక్కడ దాచుకుంటాను, మళ్ళీ నా డబ్బులు తీసుకుంటాను. అక్కడ లోన్లు ఇస్తారు, అప్పులు ఇస్తారు, రకరకాలు నడుస్తూ ఉంటాయి. అక్కడ అనేక స్కీములు ఉంటాయి, అనేక కార్యకలాపములు క్రియాత్మకమైనవి ఉంటాయి. అలా కౌంటర్లో ఎవరో ఉంటాడు, మనిషే ఉంటాడు, నాలాంటి మనిషే ఉంటాడు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి వ్యవహరిస్తాను. కానీ ఆ మనిషి ఎవరో తెలుసుకుంటాను, కనీసం పేరు కూడా తెలుసుకోను. నాకేం పని? రాసి ఇచ్చేసాను, నా డబ్బులు నాకు ఇచ్చాడు. ఎంత డబ్బులు కావాలన్నా స్లిప్ రాసి ఇచ్చాను, ఇచ్చాడు, అయిపోయింది, క్లోజ్. ఇక నాకు మతంతో పని లేదు, అక్కడ కూర్చున్నగా కౌంటర్లో కూర్చున్న దేవుడితోనూ పని లేదు. మతం బ్యాంకు, కౌంటర్లో కూర్చున్నాయని దేవుడు, పని లేదు, నాకేం వచ్చాను. కానీ అప్పుడు వరకు ఆ దేవుడి దగ్గర నుంచుంటాను, లైన్లో నుంచుంటాను, క్యూలో నుంచుంటాను. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే కొంచెం చూడండి సార్, తొందరగా చూడండి సార్, కొంచెం చేయండి సార్, రిక్వెస్ట్ చేస్తాను. అలాగే బ్యాంకును గౌరవిస్తాను. అమ్మో నా బ్యాంకు బాగుండాలని కోరుకుంటాను, ఎందుకంటే నా డిపాజిట్లు ఉన్నాయి అక్కడ, ఆ బ్యాంకులో నా డబ్బులు ఉన్నాయి. ఆ బ్యాంకు పోయి బోర్డు ఎత్తేసారనుకో నేను నష్టపోతాను. అందుకని ఆ మతం స్థిరంగా చిరస్థాయిగా నమ్ముతాను ఆ మతాన్ని. ఎందుకంటే నా దేవుడు అక్కడే ఉన్నాడు, నా నమ్మకం అక్కడే ఉంది, నా నమ్మకం అనే క్యాష్ అక్కడ ఉంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప అంతరంగ వ్యాకరణం అర్థమవదు, జీవిత వ్యాకరణం అర్థమవదు. కాబట్టి ఇలా ఎన్నైనా చేయండి, మీరు వేలాది చేయండి మీకోసం. ఇప్పుడు ఆ దేవుడు దేవతకు సంబంధించినవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీకోసం. ఆ బ్యాంక్ ఎందుకు వెళ్తున్నారు? మీకోసం. ఏమండి నేను అసలు ఈ నెలలో బ్యాంకుకి 1000 సార్లు వెళ్ళానండి అంటే బ్యాంకు మీద ప్రేమతో వెళ్ళారా, కౌంటర్లో కూర్చున్నాయని మీద ప్రేమతో వెళ్ళారా? మీకు అవసరం ఉండి 1000 సార్లు వెళ్ళారు, కాదు 1,00,000 సార్లు వెళ్తారు మీకు అవసరం ఉంటే. నా జీవితం అంతా బ్యాంకులోనే గడిచిపోతుందండి అన్నారు అనుకో, అది మీ అవసరం. అలాగే నా జీవితం అంతా దేవుడు ఈ కర్మకాండలు, ఈ పుణ్యక్షేత్ర యాత్రలు, ఈ తీర్థయాత్రలు, ఈ పారాయణాలు, ఈ పఠనాలు, ఈ జపాలు, తపాలు, వీటితోనే గడిచిపోతుందండి. అసలు మేము అంకితం అయిపోయి ఉన్నామండి దేవుడికి, మతానికి మేము అంకితంతో ఉన్నామండి అంటే నీకోసం చేసినప్పుడు ఆ బ్యాంక్ ఎంతో, ఆ బ్యాంక్ కౌంటర్లో ఉన్న మనిషి ఎంతో, ఇక్కడ మతం అంతే, దేవుడు అంతే. నీ కోసం కాకుండా దేవుడి కోసం నువ్వు చేసింది ఏమన్నా ఉందో చెప్పు.
చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా సరే, నేనైనా సరే. నాకైతే స్పష్టంగా గుర్తుంది నా గురించి. నేను అసలు ఇప్పుడు ఈ రోజు ఈ శీర్షికలు చెప్పే వరకు ఎందుకు రాగలిగానబ్బా అని నాకు నేనే ప్రశ్నించుకుంటూ ఉంటాను. ఎందుకని మనకు కూడా మనసు ఉంటుందిగా. అంటే నేను ఏ రోజు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ రోజు భగవంతుడిని నేను అసలు ఏమి కోరుకోలేదు. అసలు ఏమి కోరుకోలేదు, ఎప్పుడు కోరుకోలేదు. అయితే సహజంగా అందరూ బాగుండాలనే మాట ఎప్పుడూ ఉంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎవరికి బాగా పెద్ద కష్టం వచ్చింది అనుకో, అయ్యో భగవంతుడు ఈయన రక్షిస్తే బాగుండు అలా ఊరికనే అనిపిస్తుంది అంతే. ప్రత్యేకంగా నేను మొక్కులు మొక్కుకోవటం కానీ, ఇది జరిగితే ఈ క్రియలు చేయటం కానీ, లేకపోతే పుణ్యక్షేత్ర యాత్రల వల్ల పుణ్యం వస్తుందని కానీ, ఇన్ని రకాల అక్కడ డొనేషన్లు ఇచ్చి ఇక్కడ డొనేషన్లు ఇచ్చి అందరూ బాగుండాలని కోరుకోవటం కానీ, లేదా ఏయో క్రియలు చేస్తే మోక్షాలు వస్తాయి, జన్మరాహిత్యం వస్తుందని ఆశించి నేనేమీ చేయలేదు. సహజంగా ఉంటుంది. ఇప్పుడు నా పిల్లలకి ఏదన్నా ఒంట్లో బాగలేదు, అయ్యో తగ్గితే బాగుండు దేవుడా, అది న్యాచురల్. అసలు ఏ దేవుడిని అడుగుతున్నానో కూడా తెలియదు నాకు. న్యాచురల్గా ఇంట్లో వాడుక భాషలో తల్లిదండ్రుల నుంచి చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి వచ్చిన ఒక భావన వస్తుంది అంతే. అది కోరికగా ఉండదు. దానికోసం నేను ఎవరికో ముడుపులు చెల్లించడం, ఎక్కడికి వెళ్ళడం అసలు అలాంటివి చేయలే. ఒక మాటలో చెప్పాలంటే నేను చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నాకు 55 ఏళ్ళు, భార్య పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చాలా కష్టాల్లో ఉన్నాను. కోటాను కోట్ల రూపాయల ఈ వ్యాపారాలకు సంబంధించి ధనం సంపాదన ఉన్నటువంటి దాన్ని మొత్తం వదిలేసి జీవితకాలం మౌనం పెట్టుకుని బతుకుతున్నాను. ఆదాయం కూడా లేదు. ఇప్పుడు 51వ సంవత్సరం వరకు కుటుంబ సంబంధిత వ్యాపార సంబంధాల్లో ఉన్నాను. అవి నా తల్లిదండ్రులు పెద్దల నుంచి వచ్చిన వ్యాపారం. నేను వాళ్ళ కొడుకునే కాబట్టి అక్కడే చేసుకుంటూ వాటిలోనే ఉన్నాను. తర్వాత కుటుంబ విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి. అంతా మా వాళ్లే కదా, ఘర్షణలు ఎందుకని వాళ్ళవన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి నేను బయటకు వచ్చేసి జీవితకాలం మౌనం అని నేను, నా భార్య, నా కూతురు, నా కొడుకు బతుకుతున్నాం, నలుగురు. మా అత్తగారు కూడా మా ఇంట్లోనే ఉంటారు. మా అత్తగారు అంటే నా భార్య తల్లి గారు. ఆవిడని చూసేవాళ్ళు ఎవరు లేరు, అందువల్ల మా ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు నాకు గత 4 సంవత్సరాల నుంచి ఒక్క పైసా ఆదాయం కూడా లేదు. 2021 మార్చి 3న జీవితకాల మౌనం పెట్టుకున్నాను. నాకు కష్టాలు లేవని ఎందుకు అనుకుంటున్నారు? అప్పుడు కూడా నేను దేవుణ్ణి ఏమి అడగలేదు, ఇప్పుడు కూడా దేవుణ్ణి ఏమి అడగట్లేదు. నా పిల్లలు సెటిల్ అవ్వలేదు. నాకు కోరిక ఉంది లోపల, అయ్యో నా పిల్లలు తొందరగా సెటిల్ అయిపోతే బాగుండని. కానీ దేవుడే నా పిల్లల్ని తొందరగా సెటిల్ చేయి, ఇది సెటిల్ చేయడానికి ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగితే, ఏ గ్రహశాంతులు చేయిస్తే, లేదా ఏ యజ్ఞాలు చేయిస్తే, ఏ యాగాలు చేయిస్తే, ఏ హోమాలు చేయిస్తే అంటే నేను అవి చెడ్డవని చెప్పట్లేదండి. అవి ఒకవేళ చేయాల్సి వస్తే దేవుడి కోసం, ఒకవేళ దేవుణ్ణి తెలుసుకోవడానికి అవి ఉపయోగపడతాయంటే చేయొచ్చు. నా కోరిక కోసం నేనేమీ చేయను. 1 రూపాయి కూడా నా కోరిక కోసం దైవ మార్గంలో ఖర్చు పెట్టను. అలా నేను దేవుడికి చేయలేదు అనుకోబాకండి. నా జీవితంలో 18 సంవత్సరాలంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను మౌనం పెట్టుకునే వరకు నా జీవితం అంతా దైవ మార్గాల్లోనే గడిచింది, దేవుడితోనే గడిచింది, దేవతలతోనే గడిచింది. ఎంత చేయొచ్చో, ఎంత ఎత్తులో చేయొచ్చో అంత ఎత్తులోనూ చేశాను. కానీ నేనేం కోరికతో చేయలే. అదే చెప్తుంది, నా కోసం అసలు చేయలే, దేవుడి కోసం చేశాను. దేవుడిని తెలుసుకోవటం కోసం చేశాను, దేవుడు అర్థం అవటం కోసం చేశాను, అసలు దేవుడు అన్న వైభవం కోసం చేశాను అంతే. చేసినవి చాలా ఉన్నాయి, చేయలేదని అనుకోబాకండి. నేను అన్ని చేసుకుంటూ వచ్చా. కానీ ఏది చేసినా చిన్నతనం నుంచి దేవుడి కోసమే చేశా. అంతే తప్ప దేవుణ్ణి తిరిగి నేను ఆశించేమీ చేయలే. అలానే అలా చేసావు కదా, నువ్వు అన్ని పొందేసావా, నీకు కష్టాలు లేవా, నీకు ఇబ్బందులు లేవా, నీకు బాధలు లేవా, దేవుడు నీకు అన్నీ ఇచ్చేసాడు అంటే ఏమీ లేవా. నాకు అన్ని రకాల సమస్యలు మనుషులకు ఉండే అన్నీ ఉన్నాయి. అసలు దేవుడు నాకు అన్నీ ఇవ్వాలని కోరుకోవట్లా. ఎందుకంటే దేవుడు నాకు కాళ్ళు చేతులు ఇచ్చాడు, పంచేంద్రియాలంటే కళ్ళు చెవులు ముక్కు ఇచ్చాడు, జ్ఞానశక్తి ఇచ్చాడు. ఎంత జ్ఞానశక్తి ఇచ్చాడు అంటే జ్ఞానశక్తి దేవుడు ఇచ్చింది కాదు, అందరికీ ఇచ్చాడు జ్ఞానశక్తి. దాన్ని వాడుకొని ఉపయోగించుకుంటూ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్సర్సైజులు చేసుకొని రోజు వాకింగ్లు చేసి ఎక్సర్సైజులు చేసేవాళ్ళకి చూడండి, శారీరక బలం పెరుగుతూ ఉంటుంది. తిని కూర్చుంటే పెరగదు బలం, తింటే బలం పెరుగుద్దని చాలా ఒక తప్పు భావన. అంటే తినాలి, తినకుండా బతకలేం కాదు. తింటే బలం పెరగదు, తిన్నాక ఎక్సర్సైజులు చేస్తే బలం పెరుగుద్ది. తిని కూర్చుంటే రోగాలు వస్తాయి. బలం బాగా పెరుగుద్ది అనుకుంటున్నారేమో, రోగాలు వస్తాయి. ఈ విషయం మనందరికీ తెలుసు.
అంటే ఏంటి? శరీరాన్ని ఎంత కష్టపెడితే అది అంత బలపడుతూ ఉంటుంది. అలాగే జీవితం ఎంత కష్టంగా అయిష్టంగా సాగుతూ ఉంటే అది అంత బలపడుతూ ఉంటుంది. అది ఎక్సర్సైజ్ జీవితానికి. అలానే అయిష్టాలు రావాలని కాదు, ఇష్టాలు లేకపోతే ఎలా బతుకుతాం? కానీ అసలు ఇష్టములు ఏర్పరుచుకుంటుంది మన మనసు అనే గ్రామర్ తెలుసుకున్నారా? ఎందుకని జీవితం అనివార్యం. ఎవరో ఒకళ్ళకు పుట్టాలి. నా తల్లిదండ్రులకు పుట్టాం, ఎలాగోలా పెంచాలి అందరూ. వాళ్ళు అలా పెంచారు, అందులో మనకు కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చట్లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? అలాగే తల్లిదండ్రులు అందరికీ పిల్లలు ఎలాగోలా పెరగాలి. మన ప్రవర్తనతో ఎలాగోలా పెరుగుతున్నాం. తల్లిదండ్రులకు అందులో కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు. ఏం చేయాలి? అలాగే భర్తలో భార్యకు కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు. అలాగే భార్యలో భర్తకు కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు. అలా ప్రతి విషయంలోనూ, జీవితంలో సాగే ప్రతి విషయంలోనూ, జీవితం అంటే ఇంతక ఇలా జీవించటమేగా. అన్ని సంబంధ బాంధవ్యాలు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, యజమానులు, పనులు, మనుషులతో సంబంధ బాంధవ్యాలు, కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు. అన్ని చోట్ల, అన్ని రకాలుగా. ఇప్పుడు నచ్చుతున్నాయి, నచ్చట్లేదు అనేది అసలు ఎక్కడ ఏర్పడింది? ఎక్కడైనా ఎవరికైనా మొత్తంగా నచ్చటం అనేది ఉందా అంటే లేదు. అసలు కుదరదు. మనసు చర్య అది. మనసు కొన్నింటిని నచ్చినాయి అంటుంది, కొన్నింటిని నచ్చలేదు అంటుంది. నిజంగా అవి చెడ్డవనుకోండి, ప్రపంచంలో మొత్తం మనుషులందరికీ అది చెడుగానే కనపడాలి. కాదు, మనకు నచ్చనివి చాలా మందికి నచ్చుతాయి, చాలా మందికి నచ్చినవి మనకు నచ్చవు. అదేగా ఘర్షణ మనుషుల మధ్య. ఇంట్లో ఏదో కూర వండుతారు, అది తినొచ్చు, మంచిదనే కదా అసలు కూరగాయలు పండించి అమ్ముతున్నారు అన్నప్పుడు ఇంకా నచ్చకపోవటం ఏంటి? అంటే అంత గ్రామర్ వ్యాకరణం మనకు తెలియదు. అదే జ్ఞానము. ఇప్పుడు మొత్తం కూరగాయలు అన్నింటిలోనూ మన శరీరానికి అవసరమైనది ఏదో ఒకటి ఉంది. కాబట్టి శరీర అవసరార్థం శరీరాన్ని సరిగ్గా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అన్ని రకాల కూరగాయలని తినాలి. అన్నింటిలోనూ ఏదో ఒక రకమైనటువంటి శక్తులు ఉంటాయి. అంటే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, రకరకాల పేర్లతో పిలిచారు. అప్పుడు అవన్నీ తినదగినవనే కదా పండించి అమ్ముతున్నారు. అప్పుడు ఏది తింటే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది జ్ఞానం, వ్యాకరణం. అప్పుడు మనసుకి ఇష్టములు ఉండవు. కాదు, నేను ఇవే తింటాను, ఇవి తినను, ఈ రుచులు నాకు నచ్చలేదు, ఈ రుచులు నాకు నచ్చినాయి అని మనసు అంటుంది. ఆహార పదార్థాల్లో తప్పేం లేదు. నువ్వు ఇష్టమన్నా దాని గుణము, స్వభావము, రుచి మారదు. నువ్వు అయిష్టమన్నా అది మారదు. ఆ సేమ్ ఆహార పదార్థాలు ఎలాగో మిగిలిన అన్ని విషయాలంతే. మనుషులైనంతే, విషయాలైనంతే, ఏదైనంతే. ఇది మనసు చేస్తున్న గారడి. కాబట్టి ఇప్పుడు ఇష్టములు ఏర్పరచుకుంటుంది ఎవరు? మనసు. ఇష్టముల ఫలితములేంటి? సుఖము, దుఃఖము. ఇది ఏర్పరచుకుంటుంది ఎవరు? మనసు వలన నేను ఏర్పరచుకుంటున్నాను. మనసు ఎవరిది? నాదే. అంటే ఇప్పుడు సుఖ దుఃఖములు తెచ్చుకుంటుంది ఎవరు? నేనే. ఎందుకు తెచ్చుకుంటున్నాను? నేనే కొన్ని నచ్చినవి, కొన్ని నచ్చలేదని నేనే పెట్టుకుంటున్నాను. నచ్చనివి నా జీవితంలోకి రాకూడదు అనుకుంటున్నాను, నచ్చినవి నా జీవితంలో ఉండిపోవాలనుకుంటున్నాను. ఇప్పుడు అమ్మా నాన్నలో కొన్ని నచ్చలేదు, ఏం చేయాలి? భార్యలో కొన్ని నచ్చలేదు, ఏం చేయాలి? భర్తలో కొన్ని నచ్చలేదు, ఏం చేయాలి? పిల్లల్లో కొన్ని నచ్చలేదు, ఏం చేయాలి? అలా మన చుట్టూ ఉన్న అందరిలో కొన్ని నచ్చలేదు, అన్నిటిలో కొన్ని నచ్చలేదు, ఏం చేయాలి? అందుకని నచ్చని వాటి గురించి వాళ్ళని మార్చేద్దామని ట్రై చేస్తుంటాం. నచ్చనివన్నీ మనకు నచ్చేలా చేసుకుందామని ఎదుటి మనుషుల్ని, ఎదుటి పరిస్థితుల్ని, ఎదుటి వస్తువుల్ని మార్చేసుకుందామని ట్రై చేస్తుంటాం. అదే మన ప్రయత్నం. అక్కడే దుఃఖం వస్తుంది, ఎందుకంటే అది మారదు. అందరూ ఇదే ట్రై చేస్తుంటారు, అక్కడ ఘర్షణలు వస్తుంటాయి. భార్య భర్తను మారుద్దామని, భర్త భార్యను మారుద్దామని, తల్లిదండ్రులు పిల్లలను మారుద్దామని, పిల్లలు తల్లిదండ్రులను మారుద్దామని, ప్రతి వ్యక్తి ఎదుటి వాళ్ళని మారుద్దామని, ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు మారుద్దామని ట్రై చేసుకుంటుంటారు. అప్పుడు ఘర్షణ మొదలవుతుంది. ఘర్షణకి కారణమే అది. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే మతాలకు వెళ్ళింది, దేవుళ్ళకి కూడా వెళ్ళిపోయింది. కొంతమంది దేవుళ్ళు నాకు ఇష్టం, కొంతమంది దేవుళ్ళు నీకు ఇష్టం. నా దేవుడే గొప్పోడని నేను నా దేవుడు తాలూకా కర్మకాండలే చేస్తా, మీ దేవుడు తాలూకా కర్మకాండలు నేను చేయను. మా మతంలో చెప్పిన కర్మకాండలే చేస్తా, మీ మతంలో కర్మకాండలు నేను చేయను. చేయకపోతే వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, ఎవరయాలు చేసుకుంటే అసలు గొడవ లేదు. కాదు, నీ మతం తప్పు, నా మతం రైటు, నీ దేవుడు తప్పు, నా దేవుడు రైటు. అలా నేను మళ్ళీ ప్రత్యేకతలు ఏర్పాటు చేసుకుంటా. అది మనసు లక్షణం. వీటన్నింటినీ నేను గొప్పగా చెప్పుకు తిరుగుతూ ఉంటా ప్రపంచంలో. అందుకని ఇప్పుడు ఘర్షణలు ఎంత దూరం వెళ్ళిపోయినాయి అంటే మనలాంటి
మనలాంటి మూర్ఖులే, అంటే అందరినీ అంటలేదండి, నాలాంటి మూర్ఖులు దాన్ని బలంగా పట్టుకుని వేలాడి కనీస ఇంగిత జ్ఞానం వ్యాకరణం తెలియకపోవటం వలన మతం అనేది ఊరికనే మనం ఏర్పరుచుకున్న ఒక వ్యవస్థ, మనుషులంతా ఒకటే అనేటువంటి ఒక చిన్న భావనను క్రియేట్ చేసుకోలేకపోవటం వలన అది ఆ మతం నేర్పలా, దేవుడు నేర్పలా, వీడు నేర్చుకోలే, ఆ మత పెద్దలు ఆ గురువులు కూడా నేర్పలా, వీళ్ళు నేర్చుకోలే. నిజమైన వాళ్ళు ఎప్పుడు మొత్తం ఒకటే అని నేర్పుతారు. ఎప్పుడు అహంకారులు ఎప్పుడు ఉంటారు, మూఢులు మూర్ఖులు, వీళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది. నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు, నేనేది పట్టుకుంటే అది కరెక్ట్, మిగిలిన తప్పని చెబుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ పాలన పడి అదే నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ తప్పు దేవుడిది కాదు, మతాన్ని కాదు, ఎవరిది కాదు, అదిగా ఆ మూర్ఖుడిని మనం అనుసరించాం, ఆ మూర్ఖురాల్ని మనం అనుసరించాం, అంటే అజ్ఞానాన్ని అనుసరించాం. మనం అజ్ఞానంగా మూర్ఖుడుగా తయారైపోయాం, మూర్ఖురాలుగా తయారైపోయాం. అక్కడ ఘర్షణలు ఎంత దూరం వెళ్ళినాయంటే ఇప్పుడు మతాలు పేరు మీద దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. ఏంటి, ఒకళ్ళిద్దరు మనుషులు కాదండి, ఒక దేశమే ఇంకో దేశాన్ని ద్వేషించేస్తుంది. ఆ దేశంలో ప్రజలందరూ ద్వేషించేస్తున్నారు, ఎక్కడో ఒక 10, 20 మంది, 100 మంది, 1000 మంది తప్ప. చూడండి మన మూర్ఖత్వాన్ని ఎంత పెంచుకున్నామంటే చదువు లేనితనం ఇది, ఆధ్యాత్మికలో జ్ఞానం లేనితనం. అదే మామూలు భౌతిక చదువులు ఏం చెప్పారు, విద్య లేనివాడు ఎంత పశువు అని చెప్పారు. మరి విద్య లేనివాడు ఎంత పశువులాగా ప్రవర్తిస్తాడు కదా. ఇక్కడ విద్య ఏంటి, ఆధ్యాత్మికతలో జ్ఞానం, వ్యాకరణం తెలియటం, నా మనసు పనితీరే నేనే తయారు చేసుకున్నా, ఇష్టం, నాకు ఈ మతం ఇష్టం, ఈ దేవుడి ఇష్టం, ఈ విధానం ఇష్టం, అవన్నీ ఇష్టములు ఎందుకున్నాయి అసలు? మనిషి తినదగినవే ప్రపంచంలో పండించి మనుషులకు అందిస్తున్నారు. ఆహార ధాన్యాలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఏవైనా తినదగినవి, అన్నింటిలోనూ మనిషికి ఉపయోగపడేది ఉంది. కాబట్టి ఇప్పుడు ఇష్టమేంటి, నీకు ఉపయోగపడేది తిని కదా బతకాలి. జ్ఞానం అది, వ్యాకరణం అది, సత్యం అది. కానీ అసత్యమే నేను ఏర్పాటు చేసుకున్నా, లేదు ఇందులో నాకు కొన్ని ఇష్టం లేదు అని. అప్పుడు అది మిథ్య కదా, తప్పు కదా, అది అజ్ఞానం కదా. అన్నీ తినదగినవే, అన్నీ నిన్ను బ్రతికించేవే కాదని నువ్వు ఇష్టం ఇవే నేను మిగిలినవి తిన్నంటే నీకు అనారోగ్యాలు కూడా వస్తాయి. నేను నాకు నచ్చినవే తింటాను, మిగిలినవి తిన్నంటే నువ్వు అనారోగ్యం పాలైపోతావు. అంటే నీ అజ్ఞానం, నీ అహంకారం, నీ మూర్ఖత్వం నిన్న అనారోగ్యానికి గురి చేస్తుంది. అలా అందరి దగ్గర ఇదే ప్రాబ్లం. ఆహారంలో అనారోగ్యాలు అయితే మనుషుల మధ్య మనస్పర్ధలు, ఘర్షణలు, కుటుంబంలో కలహాలు, అశాంతి మనుషుల మధ్య ఉండేవి. మరి వీటన్నిటికీ కారణాలేంటి అంటే కేవలం మన మనసే. మనుషుల మధ్య అయితే మనస్పర్ధలు, ఇంకా ఈ ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతిలో జరిగే చర్యలు, ఇవైతే ఇక మనకు భయాలు, బాధలు, దుఃఖాలు ఒకటి కాదు అనేకం ఏర్పడిపోతున్నాయి. కానీ వీటన్నింటికి కారణం ఏంటంటే మనసు ఏర్పరుచుకుంటున్న ఇష్ట అయిష్టతలో మానసిక బంధాలు. అవి ఆధ్యాత్మికతలో, భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో, మత మార్గాల్లోకి వచ్చేటప్పటికి అక్కడ కూడా ఘర్షణలు, గొడవలు అయిపోతుంది. అందుకని దేవుడిని ఎవరైనా ఆరాధించేవాళ్ళు ఇక్కడ మెయిన్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే జన్మరాహిత్యము, మోక్షము అనేటువంటి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులు వెళ్ళి జన్మరాహిత్యం పొందాలి అంటే దేవుడి కోసం దేవుణ్ణి తెలుసుకోవాలి. అసలు దేవుడు ఎవరో అని తెలుసుకోవాలి. నా కోసం దేవుడు అయినప్పుడు ఎప్పటికీ దేవుడు తెలియబడ్డావు, ఎప్పటికీ దేవత తెలియబడదు, ఎప్పటికీ మతం తెలియబడదు. మతం అసలు ఎందుకు ఏర్పరచబడిందో తెలియబడదు. మతం అనేది ఒక స్కూల్ ఆఫ్ థాట్స్ అంతే, అదొక స్కూలు, కొన్ని ఆలోచనల సమూహము, అదొక స్కూలు విద్య నేర్చుకోవటానికి. ఇప్పుడు దేవుడి కోసం వెళ్తే దేవుణ్ణి తెలుసుకోవటానికి మనం మతంలోకి వెళ్ళామనుకోండి, దేవుణ్ణి తెలుసుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనకు మతంలో ఉన్న విశాలత్వం అర్థమవుద్ది, దేవుళ్ళలో ఉన్న అనంతత్వం అర్థమవుద్ది. ప్రతి మతంలోనూ విశాలత్వమే ఉంది. ప్రతి మతము మనుషులంతా ఒక్కటే, మన దేవుడి తాలూకానే అని చెబుతారు. మరి మనుషులంతా ఒక్కటే, మన దేవుడు తాలూకానే అన్నప్పుడు నీ మత గ్రంథంలోనే చెప్పబడింది కదా, నువ్వు భావించుకోవచ్చుగా మనుషులంతా ఒక్కటేనే. పాప వాళ్ళకి తెలియక వాళ్ళు వేరు మతంలో ఉన్నారు అనుకుందాం, నువ్వు భావించుకో వాళ్ళందరూ మన మతమేలే, ఒకటేలే, ఒకే దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారులే,
ఏదో వాళ్ళు పాపం అలా ఉన్నాయని నువ్వు అనుకోవచ్చుగా మొత్తం ఒకటే అని. కాదు, నువ్వు కూడా మొత్తం ఒకటే అనుకోకుండా వాళ్ళతో గొడవలు పడుతున్నావు. నీ గ్రంథంలో చెప్పింది కూడా నువ్వు నమ్మట్లేదు, అందుకే ఘర్షణకు వచ్చావు. నీ గ్రంథంలో చెప్పింది నువ్వు నమ్మినా మొత్తం ఒకటే అని నేను నమ్ముతున్నా. వాళ్ళు ఏది నమ్ముకుంటే నాకెందుకు? నేనైతే మొత్తం అంతా ఒకటే, సృష్టి అంతా నా దేవుడే చేశాడు, సృష్టి అంతా నా దేవతే చేసింది, సృష్టి మొత్తానికి కారణం నా దేవుడు, నా దేవత, నా విశ్వశక్తి, నా సృష్టి శక్తి, నా ప్రకృతి శక్తి. నువ్వేది నమ్మితే అది. నేను దాన్ని నమ్ముతున్నా, ఇంకా అలా వెళ్ళిపోతా. మిగిలిన నమ్మితే నాకెందుకు, నమ్మపోతే నాకెందుకు? నువ్వు ఘర్షణ పడుతున్నావు. నీ మతం తప్పు, నీ మార్గం తప్పు, నీ దేవుడు తప్పు, నీ గురువు తప్పు, నీ గ్రంథం తప్పు, నాదే కరెక్టు, ఈ దేవుడు అంటే నాకు బాగా ఇష్టం, ఆ దేవుళ్ళు అంత నాకు ఇష్టం ఉండదు అంటున్నావు. ఇష్టాలు ఏర్పరచుకున్నావు అంటే నువ్వు కూడా అసలు నీ మతం, నీ దేవుడు చెప్పింది కూడా నమ్మట్లేదని అర్థం. ఇది గ్రామరం. నిన్ను నువ్వు చూసుకుంటూ తెలుస్తుంది. ఇది వ్యాకరణం, ఇది జ్ఞానం. అందుకని ఎవరికైనా జన్మరాహిత్యం ఎప్పుడు వస్తుంది, మోక్షం ఎప్పుడు వస్తుంది, ఆత్మజ్ఞానం ఎప్పుడు అర్థమవుతుంది, ఆధ్యాత్మిక చదువు ఎప్పుడు అర్థమవుతుంది, అనంత ఆత్మశక్తి ఎరుక ఎప్పుడు కలుగుతుంది అంటే నీ కోసం కాకుండా దేవుడి కోసం నువ్వు దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం కోసం మతంలోకి వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు దేవుడి యొక్క దేవత యొక్క సంపూర్ణత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. అక్కడ కూర్చొని నాకు ఈ దేవుడు ఎలా ఉపయోగపడతాడు అని ఆలోచించామనుకోండి. ఇప్పుడు నేను నాది నా వాళ్ళు, నేను నాది నా వాళ్ళు అంటే ఎవరు? నేను నాది అంటే నా సంపదలు, నా వస్తువులు, నా సంపదలు మొత్తం. నా వాళ్ళు అంటే నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు, నా భర్త పిల్లలు, నా మీద ఆధారపడి ఉంటే నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, అక్క చెల్లి, నా మీద ఆధారపడి అంటే నేనని నేను భావించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశాను? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఎలా బాగుంటారు, నేను ఎలా బాగుంటాను అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పారు, ఇవన్నీ చేస్తే నువ్వు బాగుంటావు, నీ వాళ్ళు బాగుంటారు అనేవి లక్షల రాసేసి ఉన్నాయి గ్రంథాల్లో. వాళ్ళు చెబుతానే ఉంటారు నిరంతరం అక్కడ కూర్చొని. వాళ్ళు నీకు దేవుడి గురించి చెప్పరు. దేవుణ్ణి తెలుసుకోవయ్యా, ఈ గొడవంతా ఎందుకు, జీవితం ఇలాగే ఉంటుంది, మనం చేసుకున్న దాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది, మనసే ఇష్టములు ఏర్పరుస్తుంది, మనసుకే తృప్తి లేకపోవటం అనేది అన్ని మానసిక లక్షణాలు. ఇప్పుడు సంతృప్తి మనోలక్షణం. నాకు సంతృప్తి లేదు, ఎంత ఉన్నా నాకు సంతృప్తి ఉండదు, మనోలక్షణం. ఆ మనసు యొక్క వ్యాకరణం తెలిస్తే, మనసు యొక్క పనితీరు తెలిస్తే, మనసు యొక్క గ్రామర్ తెలిస్తే జీవితం గ్రామర్ మొత్తం తెలిసిపోద్ది. ఇందులో అసలు రెండవ వాడి ప్రమేయమే లేదు, మొత్తం అంతా నాకు నేనే చేసుకుంటున్నా. ఆ విషయాన్ని అక్కడ కూర్చున్న పెద్దలు చెప్పారనుకో, దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుడి దగ్గరికి కూర్చున్న పెద్దలు చెప్పారనుకో, అప్పుడన్నా నువ్వు దేవుడిని తెలుసుకుంటావు. వాళ్ళు ఏం చెబుతున్నారు? రెమెడీస్ చెబుతున్నారు. వాళ్ళు దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు. ఎన్ని రకాల రెమెడీస్ చేస్తే ఈ దైవానుగ్రహం నీకు కలుగుతుంది, ఎన్ని రకాల రెమెడీస్ చేస్తే ఈ దైవ రక్షణ నీకు లభిస్తుంది, అవి ఏ విధములుగా చేస్తే నీకు లభిస్తుంది అని సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, పద్ధతులు, విధానాలు పెట్టుకొచ్చారు. అంటే ఏంటి? నువ్వు అక్కడికి కూడా ఇప్పుడు ఎందుకు వెళ్ళావు? వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి ప్రపంచంలో ధన సంపాదన చేసుకొని నేను నాది నా వాళ్ళు బాగుండడానికి నిత్యం ఎలా ప్రయత్నించుకుంటున్నావో శరీర భావనలో, దేవుడి దగ్గర కూడా కేవలం శరీర భావనలో, మతం దగ్గర కూడా కేవలం శరీర భావనలో, గురువుల దగ్గర కూడా కేవలం శరీర భావనలో, ఆ మత పెద్దలు అక్కడ ఉన్నోళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర కూడా కేవలం శరీర భావనలో, నీకు నేను నాది నా వాళ్ళు బాగుండటానికి భౌతికంలో చేయాల్సినవన్నీ చేస్తున్నానండి, కానీ అంతా నాకు సంతృప్తి లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా దైవ మార్గాల్లో ఏం చేయాలో చెబితే అవి కూడా చేస్తానండి అని మనం అడిగితే, అయ్యో బాబోయ్ ఇక్కడ చేయటానికి వేలు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయండి, ఇవన్నీ చేస్తే మీది అంటే మీరు మీది మీ వాళ్ళు బాగుంటారని వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు ఏం చెబుతారు? మీరు మీది మీ వాళ్ళు బాగుండాలంటే ఇవన్నీ చేయాలి. మనం ఏమనుకుంటాం? నేను నాది నా వాళ్ళు బాగుండాలంటే ఏం చేయాలి? ఏది? దైవ మార్గాల్లో. భౌతికంలో మనకు తోచినవన్నీ చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రాసెస్లో అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు నామకే వస్తే మనం బ్యాంకులో కౌంటర్లో కూర్చున్నటువంటి మనిషి గురించి ఎలా పట్టించుకోమో, ముందు నా డబ్బు కట్టించుకో, లేదా ముందు నాకు డబ్బులు తొందరగా ఇచ్చేయి, అంతే పని. ఆ మనిషి ముఖంతో కూడా మనకు పని లేదు అసలు ఆ మనిషి కూర్చో పట్టించుకోం. అలా ఎలా పట్టించుకోము? ఎక్కడ కూడా నువ్వు దేవుణ్ణి పట్టించుకుంటున్నట్టు కనబడుతున్నా నువ్వు అసలు పట్టించుకోవట్లేదు దేవుణ్ణి.
దేవుని పట్టించుకోవటం అంటే ఏంటి? అసలు ఈ దేవుడు ఎవరో, ఈ దేవుడు ఎలా అవతరించాడు, ఈ రూపం ఎందుకు వచ్చింది, ఈ రూపానికి మూల కారణం ఏంటి, ఈ దేవుడికి ఈ చరిత్రలేంటి, ఈ విశేషతలేంటి, ఈ సంపూర్ణతను ఎలా తెలుసుకోవాలి, ఈ దేవుడి యొక్క సంపూర్ణత్వం ఏంటి, ఈ దేవత యొక్క సంపూర్ణత్వం ఏంటి, ఈ మతం యొక్క సంపూర్ణత్వం ఏంటి, ఈ మతం అసలు ఎందుకు ఏర్పడింది? అదే మనకల్లా ఏం లేదే, నా బ్యాంకు పలానా బ్యాంక్ అండి అంతే, బ్యాంక్ పేరు గుర్తుంటుంది. ఆ బ్యాంక్ పలానా బ్రాంచ్ నాదండి, ఆ బ్రాంచ్ గుర్తుంటుంది. అదే పలానా చోట ఉంటుందండి, ఎందుకంటే రోజు వెళ్ళి రావాలి కానీ అడ్రస్ గుర్తుంటుంది. ఎందుకు? నా కోసం. అదే బ్యాంకు కోసం అయితే మొత్తం బ్యాంకు వివరాలు తెలుస్తాయి నాకు. ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, మొత్తం దాని నికర ఆదాయం ఏంటి, మొత్తం దాంట్లో డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి, ఎందుకంటే అవన్నీ తెలియజేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇంతకీ ఇవన్నీ మనం ఏం కష్టపడి తెలుసుకోవక్కర్లా, ప్రతి సంవత్సరం బ్యాంకే తెలియజేస్తుంది మొత్తం. జస్ట్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మొత్తం తెలిసిపోతాయి, ఎందుకంటే వాళ్ళు క్లియర్ కట్గా తెలియజేస్తారు. అన్ని నెట్లోకి వెళ్ళి కొట్టిన వచ్చేస్తాయి గూగుల్లో, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ గురించి వచ్చేస్తాయి. ఎందుకని అవన్నీ బట్టబయలు చేయాలి ప్రజలకి సంబంధించినవి. మొత్తం స్టాఫ్ ఎంతమంది పనిచేస్తున్నారు ఏంటి, అన్ని వివరాలు ఉంటాయి అందులో. నేను ఎందుకు తెలుసుకోను అంటే అసలు దాంతో నాకేం పని, నా పని కోసం కదా వెళ్ళాను. అలాగే మతంతో నాకేం పని, దేవుడితో నాకేం పని, నా కోసం కదా వెళ్ళాను. నా కోసం దేవుడు, నా కోసం మతం అన్నప్పుడు మత వివరాలు తెలుసుకోను, దైవ వివరాలు తెలుసుకోను. ఆ పాయింట్ ఒక్కటి మీరు గ్రహించగలిగితే మీకు జ్ఞానం వచ్చినట్టే. దేవుడి కోసం దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఆత్మజ్ఞాన మార్గానికి వచ్చేస్తారు ఎప్పటికైనా. అలా అని రక్షణలకు దేవుడికి వెళ్ళేవాళ్ళు రారా అని కాదు, రక్షణలకు వెళ్ళటం తప్పు కాదు. పాపం బలహీనతలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఎవరూ ఏమీ తీర్చలేనన్ని బాధలు పడుతున్న వాళ్ళు భూమి మీద ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ పాపం ఏదో ఒక దేవుడికి తమ బాధను వెళ్ళగొక్కుకోకపోతే కనీసం ఆ బాధ బయటకన్నా పోవాలిగా. ఎవరో ఒక దేవుడో దేవతో రక్షిస్తారని ఆశతో బతకపోతే 100 ఏళ్ళు ఎలా బతుకుతారు ఇక్కడ? అవన్నీ తప్పంటలే నేను, కానీ అవి జరగవు. నువ్వెన్ని చేసినా అవి జరగవు. ఎందుకనంటే నువ్వేం చేస్తావో అదే అనుభవిస్తావు. అయితే నీ మానసిక బంధం ఒకటి ఉంది కదా, ఇష్టములు ఏర్పరచుకునేది, దాని వలన నువ్వు కొంత మానసిక ఉపశాంతి పొందుతావు. ఇష్టమైనవి చేసినప్పుడు మానసికంగా ఆనందం పొందుతావు, నేనేదో చేసేసాను దేవుడు నన్ను కాపాడేస్తాడని. నువ్వు లేదు చేయలేదు, నేనేం చేయలేకపోయాను దేవుడు నన్ను కాపాడ్డామో అని భయాన్ని పొందుతావు. ఇది నీ మనసు చేసే ప్రక్రియ. బయట అలాగే చేస్తుంది, ఇక్కడ అలాగే చేస్తుంది అది. కానీ దేవుడి కోసం దేవుణ్ణి తెలుసుకోవటం అనేది ఏదో ఒక రోజుకు వస్తుంది. ఇలా ఆపదల్లో ఉన్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది పాపం అసలు ఒక పూట తిండికి లేని వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది కట్టుకోవడానికి సరైన బట్టలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరన్నా పాపం ఇంత అన్నం ఒక అన్నం ప్యాకెట్, ఒక ఇడ్లీ పొట్లమో, ఒక టిఫిన్ పొట్లం వేస్తే దేవుళ్ళు లాంటి వాళ్ళు బాబు అని మనిషిని అంటారు. వాళ్ళు మనిషిలో దేవుణ్ణి చూస్తున్నారు. అంటే ఇచ్చిన మనిషి దేవుడని కాదు, దేవుడు పంపించాడని. నీలో దైవత్వం అంటే ఇవ్వటం అనే దైవత్వం నీలో బయటకు వచ్చిందని. దేవుడు లాంటి వాళ్ళని మనం ఎవరినన్నా అన్నాం అనుకోండి, దేవుడు లాంటి వాళ్ళు అంతే. ఎందుకని? ఇది దేవుడు ఇలా చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు రక్షణ ఇస్తాడు, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు కాపాడుతాడు. ఆ దైవత్వాన్ని నువ్వు చూపించావు అది. అందుకని అలా అంటారు. ఎవరికైనా సరే నువ్వు ఆపదల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయి, దేవుళ్ళో వచ్చావు బాబు అంటారు. అంటే దేవుని లక్షణాలు అవి, దైవత్వం యొక్క లక్షణం అది. ఇవ్వటమే తప్ప తీసుకోవటం ఉండదు దైవత్వ లక్షణం. నువ్వు అలా జీవిస్తే నీకు దైవత్వ గుణం వచ్చేస్తుంది, నీకు ఆత్మజ్ఞానం అర్థమైపోద్ది. అందుకే చెప్పేది రోజు మంచిగా ఉండండి. కానీ మనం మంచిగా ఉండమే రోజు అడుగుతాం, మనసుతో ఉంటాం. మంచిగా ఉండాలంటే మనసు గ్రామర్ తెలియాలి. మనసు గ్రామర్ తెలిస్తే ఏమవుద్ది? ఇష్టాలు వదిలేస్తాం. ఇష్టాలు మనసుకు అది ఏర్పరుచుకుంటుంది. భావాలు ఏం లేదు, బంధము అంతే. ఇది ఎలా జరగాలి, ఇది ఎలా ఉండాలి, మా అమ్మ నాన్న ఎలా ఉండాలి, నా కొడుకు కూతురు ఎలా ఉండాలి, నా అల్లుడు ఎలా ఉండాలి, నా కోడలు ఎలా ఉండాలి, మా మనవడు ఎలా ఉండాలి, మా మనవరాళ్ళు ఎలా ఉండాలి, నా చుట్టూ ఉన్నోళ్ళు ఎలా ఉండాలి, మా గురువు ఎలా ఉండాలి, మా శిష్యులు ఎలా ఉండాలి, మొత్తమేగా నా మతం ఇది, నా మతం ఎలా ఉండాలి, ఏదైతే అది చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలా ఉండాలి. ఎందుకంటే మతాన్ని నువ్వేం చేయలేవు, అది ఎప్పుడూ ఏర్పడిపోయిందిగా. దేవుణ్ణి నువ్వేం చేయలేవు, ఆ విధానాలు ఎప్పుడూ ఏర్పడిపోయినాయి. నమ్మటం. అందుకని అక్కడ ఏమీ చేయలేని చోట నమ్మండి అంటారు వాళ్ళు.
నమ్ముతున్నాను అంటాం. ఎందుకు నమ్మే? నమ్మకమే కాదు, నా కోసం చేసేది నమ్మకం ఎందుకు అవుద్ది? అలానే అలా చేయటం తప్పని నేను అంటలా. నేను ఆ మార్గాల్లోనే వచ్చాను. కానీ మరి నాకు అది ఎందుకు వచ్చిందో తెలీదు. ఏనాడు నేను భగవంతుణ్ణి సహజమైన వాడుక భాషలో ఏదో దేవుడు మేలు చేశాడు, దేవుడు రక్షిస్తాడు, ఇలా అందరితో మాట్లాడే పదాలే మాట్లాడతా. ఇప్పుడు కూడా శీర్షికలో నాకు అర్థమైనవి చెబుతున్నా, గ్రామర్ చెబుతున్నా, వ్యాకరణం చెబుతున్నా, జ్ఞానం మాట్లాడుతున్నా. ఇది జీవిత గ్రామర్. కానీ వాడుక భాషలో మా ఇంట్లో అయినా బయట వాళ్ళతో అయినా దేవుడు చూస్తాడు లేండి, కాపాడుతాడు లేండి, కొంచెం మంచిగా ఉండండి అనే చెబుతా అందరికీ. నేను కూడా అలాగే అనుకుంటా, ఆ భగవంతుడి దయ వల్ల నా పిల్లలు బాగుంటే, మా ఇంట్లో వాళ్ళు బాగుంటే. కానీ నేనేనాడు భగవంతుడిని నాకు మేలు చేయమని కోరుకోలేదు, ఏ దేవతని కోరుకోలేదు, ఏ దేవుణ్ణి కోరుకోలేదు. ఆ కోరికతో నేను దేవుడి దగ్గర, దేవతల దగ్గర ఏ పని కూడా చేయలేదు. అలా చేయలేదా? దేవుడు దేవతలకు సంబంధించిన క్రియలు ఎన్ని ఉంటాయో అన్ని రకాల క్రియలు నేను చేయగలిగినన్ని చేశాను. ఒక మాటలో చెప్పాలంటే సామాన్యుల కంటే 100 రెట్లు ఎక్కువ చేశాను. అంటే అలా చేసే అవకాశం ఉన్నటువంటి విధానంలో నేనున్నాను. నా జీవితం అందులో సాగింది. అయితే నా కోసం ఏం అడగల, నేను నాది నా వాళ్ళ కోసం అసలు నేనేం అడగల. మళ్ళీ చెబుతున్నా, నీకు సమస్యలు లేవంటే అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు అసలు నాకు ఆదాయమే లేదు. నా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు. తలుచుకుంటే భయంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, దుఃఖం వస్తుంది. అయ్యో నేను ఇవన్నీ వదిలేసి నా పిల్లల్ని దెబ్బకొట్టానా అని బోల్డ్ అనిపిస్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు ఊరికనే, ఎప్పుడూ ఎందుకు ఉంటుంది అది. కానీ నేనేం దేవుడిని అడగట్లేదు, అది ఊరికనే అనిపిస్తుంది. కానీ మళ్ళీ నేను మామూలుగా ఉండిపోతాను. ఎందుకని నాలో జ్ఞానం పనిచేస్తుంది, వ్యాకరణం పనిచేస్తుంది. ఇదంతా మనసు కదా తయారు చేసేది అని. అందుకని ఆ మనసును పట్టుకుంటే, మనసు తయారు చేస్తున్న ఇష్టాయిష్టములను తీసేస్తే ఇష్టాయిష్ట ఫలములు కూడా ఎగిరిపోతాయి, సుఖదుఖములు ఎగిరిపోతాయి. సుఖదుఖములలోనే భయం కలిసి ఉంటుంది. ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయో అవన్నీ మనిషి తినడానికి పనికొచ్చేవి గనుక వాటిని ఉత్పత్తి చేసి పండించి అమ్ముతున్నారు. కాబట్టి నువ్వు నీకేది దొరికితే తింటమే. అందులో ఎవరుకొని ఇష్టాయిష్టతలు ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మనిషి కట్టుకోవచ్చు అనేవే బట్టలుగా తయారు చేస్తున్నారు. అందులో నీ స్థితిగతులను బట్టి ఏదో ఒకటి కట్టుకోవటమే. ఇందులో ఇష్టాయిష్టతలు దుఃఖపడేంత లేదు. అలా అన్ని విషయాలు అంతే. చెప్పులు మనుషులు వేసుకోవచ్చు కాబట్టి తయారు చేస్తున్నారు. అందులో నీ స్థితిగతిగా ఏదో ఒకటి వేసుకో. అలా నువ్వు వెళ్ళిపోతా ఉండు. ఆ వస్తువు నీకు దొరికినట్లో నీ స్థితిగతిని తీసుకెళ్ళిపోతా ఉంటే అక్కడ మనసు పనిచేస్తుంది, కన్ను చూస్తుంది, చెవి వింటుంది, శరీరం అన్ని అనుభవిస్తుంది, అన్ని పనిచేస్తున్నాయి. కానీ ఇష్టాయిష్టతలు ఉండవు గ్రామర్ తెలిస్తే. అదే జ్ఞానము. వాళ్ళని జ్ఞాని అంటారు. గ్రామర్ తెలిసిన వ్యక్తి జ్ఞాని అవుతాడు. జీవిత గ్రామరు, మనసు గురించి తెలిసిన వ్యక్తి. అప్పుడు ఇది ఇలాగే ఉండాలి అని ఎవరు నిర్ణయిస్తారు? ఇప్పుడు నేను జీవితకాలం మౌనం పెట్టుకుని ఆగిపోయాను. మా అబ్బాయికి ఇలాగే జరగాలి, మా అమ్మాయికి ఇలాగే జరగాలి, మా ఆవిడికి ఇలాగే జరగాలి, మా అత్తగారికి ఇలాగే జరగాలి, నాకు ఇలాగే జరగాలి, మా ఇల్లంతా ఇలాగే జరగాలి, నేను నాది నా వాళ్ళకి ఇలాగే జరగాలి అని ఆ జరగాలి అంటే ఎవరు చెప్పాలి? మనసు చెప్పాలి. ఇలాగే ఎందుకు జరగాలి? ఎలాగోలా జరుగుద్ది. చనిపోయే వరకు అందరికీ ఏదో ఒకటి జరుగుద్ది, ఎలాగోలా జరుగుద్ది. నా ప్రయత్నాన్ని బట్టి జరుగుద్ది. ఎవరి ప్రయత్నాన్ని బట్టి వాళ్ళకి జరుగుద్ది. నా పిల్లలు బాగా చదువుకుంటే ఇంకొకలా ఉంటుంది, బాగా చదవకపోతే ఇంకోలా ఉంటుంది. వాళ్ళు తినే తిండి, ఆహారం పద్ధతులు, వాళ్ళ ఆహార విహారాలు అనేక రకాలను బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది. అలాగే మా మీద కూడా ఆధారపడి ఉంటుంది. మేమందరం కలిసి ఉన్న వాళ్ళం కాబట్టి గ్రూపుగా మేము చేసే చర్యల మీద ఉంటుంది. అప్పుడు ఇలా జరగాలని ఎలా కుదురుతుంది? ఎలా జరిగితే అలా స్వీకరించాలి. ఎందుకని మేము చేసుకున్నవే. ఏదో వచ్చి మీద పడిపోయేది ఏం లేదు ఇక్కడ. నేను సరిగ్గా తింటే ఆరోగ్యం బాగుంటుంది, తినపోతే అనారోగ్యం వస్తుంది. నేను ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటే ఎప్పటికీ హాయిగా ఉంటాను, సంతృప్తి లేకపోతే ఎప్పుడు దుఃఖపడుతుంటాను. ఎప్పుడు నా చుట్టూ ఉన్న మనుషులందరూ నాకు అనుకూలంగా ఉండాలనుకుంటే దుఃఖపడుతూ ఉంటాను. సంఘర్షణలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, గొడవలు వస్తాయి, గోళలు వస్తాయి, అశాంతికి లోనవుతాం. కాదు ఏంది, అందరూ మనుషులే కదా, ఎలాగోలా ఉంటారు, అందరం కలిసిమెలిసి ఉండాలి అనుకున్నాం. అసలు గొడవ లేదు, ఆ గొడవ అవ్వదు కదా. అందుకని మనసు యొక్క తీరు తెలియాలి.
అలా తీరు తెలిసినప్పుడు దేవుడి దగ్గర కూడా అలాగే ఉంటుంది. దేవుణ్ణి తెలుసుకోవటానికి ఇల్లు కావాలంటే దేవుడి దగ్గరికి, దేవుడి యొక్క సంపూర్ణత్వాన్ని, దేవత యొక్క సంపూర్ణత్వాన్ని, మతం యొక్క సంపూర్ణత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో అది ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానానికి వచ్చి కూర్చుంటుంది. సంపూర్ణత్వం వైపు ఎప్పుడు వెళ్ళావో అక్కడ అది ఆల్రెడీ శక్తి స్వరూపం అయిపోద్ది. భగవంతుడు, దేవుడు, దేవత ఏ మతమైన ఏ విధానమైన వాళ్ళు శక్తి స్వరూపులు అయిపోతారు. శక్తి తత్వంలోకి ఎప్పుడు వచ్చావో అది ఆటోమేటిక్గా ఆత్మశక్తి, బ్రహ్మము, అంటే ఒక మతంలో వాడబడిన పదాలు అనుకోండి, అవి వాడుకలో ఉన్న పదాలు కాబట్టి వాటినే చెబుతున్నాయి. అదొక ఎనర్జీ అయిపోద్ది, అది విశ్వశక్తి అయిపోద్ది, సృష్టి శక్తి అయిపోద్ది, ప్రకృతి శక్తి అయిపోద్ది. అప్పుడు నీకు అనంతత్వం గురించినటువంటి ఆ తాత్వికత అర్థమవుద్ది. అనంతం అంటే ఏంటో అర్థమవుద్ది, అఖండం అంటే ఏంటో అర్థమవుద్ది, అనిర్వచనీయం అంటే ఏంటో అర్థమవుద్ది, అవాంగమానస గోచరం అంటే వాక్కుకి మనసుకు కూడా అందదు అంటే అర్థమవుద్ది. కానీ దేవుళ్ళు, దేవతలు అందరూ వాక్కుకి మనసుకి అందుతారు. అక్కడ కర్మకాండలన్నీ కూడా మనసుకి వాక్కుకి అందేవే ఉంటాయి. అవాంగమానస గోచరం కాదు, అది అనిర్వచనీయం కాదు, అంటే వచనాలతో చెప్పలేనిది కాదు. దేవుళ్ళు, దేవతలందరూ వచనాలకు అందుతారు. అక్కడ జరిగే కర్మకాండలన్నీ వచనాలతోనే ఉంటాయి. కానీ అనంతాత్మ యొక్క లక్షణాలు అనంతము, అఖండము, అవాంగ్మానస గోచరము, అనిర్వచనీయము, ఇలా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అక్కడ దాకా రావాలి అంటే ఈ దేవుడు ఎవరు అని అన్వేషించుకుంటూ, ఈ దేవత ఎవరు, అసలు ఈ మతం ఏంటి అని అన్వేషించుకుంటూ వెళ్తే వస్తాం. అలా అని మళ్ళీ చెబుతున్నా ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. ఒక మనిషి, ప్రతి మనిషి ఎంతటి వాళ్ళైనా సహజ బలహీనతలో ఉంటాం. మన పరిమిత శరీర భావన, జ్ఞాన భావనలోకి వెళ్ళి అపరిమిత అనంత భావనలోకి వెళ్ళి ఆ మనసు ఇష్టాయిష్టములని ఎంపికలు చేయకుండా ఉంటే గ్రామర్లోకి వెళ్ళిపోతాం. సత్యం అర్థమవుద్ది. మనసు ఇష్టాయిష్టముల ఎంపికలు చేస్తూ ఉన్నంత కాలం ఖచ్చితంగా వాటి ఫలితములైన సుఖదుఖాలకు లోనవుతూ ఉంటాం, ఘర్షణలకు లోనవుతూ ఉంటాం, భయాలకు లోనవుతూ ఉంటాం, అశాంతికి లోనవుతూ ఉంటాం. ఎన్ని రకాలకు లోనవచ్చు అన్ని రకాలు లోనవుతూ ఉంటాం. కానీ దీనికి కారణం మన మనసు అనుకోం. బయట పరిస్థితులు, బయట విషయాలు, బయట మనుషులు అనుకుంటాం. కాదు, ఎంపికలు చేస్తున్నది మన మనసు. ఇష్టములు అంటుంది మన మనసు, అయిష్టములు అంటుంది మన మనసు. ఈ ఘర్షణలు, గొడవలు అన్నింటికి కారణం మన మనసు. ఎంపిక లేని మనసును పెట్టుకో. జీవితంలో ఏం జరగాలో అవే జరుగుతున్నాయి. ఏమేమి తినొచ్చో అవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఏమేమి కట్టుకోవచ్చో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎవరెవరు మనుషులతో ఎలా ఉండొచ్చో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సృష్టిలో ఏమి ఉండాలో అవే ఉన్నాయి. ఇవన్నీ నువ్వు ఒక దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు, ఒక దేవతను నమ్ముతున్నప్పుడు, ఒక మతాన్ని నమ్ముతున్నప్పుడు, ఒక సృష్టి శక్తిని, విశ్వశక్తిని ఆ దేవుడు దేవతగా భావించుకు నమ్ముతున్నప్పుడు ఇక్కడ జరగవలసినయే జరుగుతున్నాయని ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకు అనుకోవట్లేదు అంటే నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు, దేవతను నమ్మట్లేదు. నమ్ముతున్నానని నువ్వు అనుకుంటుంది నీకోసం, బ్యాంక్ వెళ్తుంది నా కోసం. దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటి? దేవతను నమ్మటం అంటే ఏంటి? వాళ్లే సృష్టి శక్తి, విశ్వశక్తి, మొత్తం సమస్త శక్తి వాళ్లే అని భావించుకుంటావుగా. ఒకవేళ పరిమిత దేవుడు, సగుణ దేవుడు నువ్వు భావించుకున్న దేవుడు దేవతైనా, అప్పుడు కూడా ఆ దేవుడు ఇష్ట ప్రకారమే ఇక్కడ జరగవలసినవి అన్నీ జరుగుతాయిగా. మరెందుకు నువ్వు మౌనంగా ప్రశాంతంగా హాయిగా ఉండలేకపోతున్నావు? నీ ఇష్ట ప్రకారం జరగాలని ఎందుకు కోరుకుంటున్నావు? నీ ఇష్ట ప్రకారం జరిపించుకోవడానికి ఆ దేవుడి దగ్గర అన్ని కర్మకాండలు ఎందుకు చేస్తున్నావు? ఇదిగో ఈ చేస్తే ఆ దేవుడికి ఇష్టం. ఇప్పుడు 1 కోటి జపం చేస్తే, 1 కోటి లక్షల జపం చేస్తే, లక్షల జపం చేస్తే దేవుడికి ఇష్టం. నీ కోరిక తీరుద్దంటే అది చేస్తానంటున్నావు. దేవుడు నీ కోరిక తీర్చడానికి ఏంటని ఎదుటోళ్ళని అడుగుతున్నావు. కానీ అసలు మొత్తం సృష్టి దేవుడి మీదే నడుస్తుంది అన్నప్పుడు నువ్వు అసలు ఏ కర్మకాండ కూడా చేయక్కర్లేదుగా. దేవుడిని నమ్ముకుంటూ వెళ్ళిపోతే చాలుగా. దైవీపరమైన కర్మకాండలు ఎందుకు చేస్తున్నావు? మతపరమైన కర్మకాండలు అసలు ఎందుకు చేస్తున్నావు? నీకు ఇష్టం వచ్చినట్టుగా జరగాలని ఎందుకు అడుగుతున్నావు దేవుణ్ణి? దేవుడికి ఇష్టం వచ్చినట్టుగా జరగాలి. ఇదంతా నువ్వు నిజమైన దైవభక్తుడు అయితే, నిజమైన దైవభక్తురాలు అయితే, దేవతా భక్తుడు అయితే, దేవతా భక్తురాలు అయితే, నీది ఏ మతమైనా సరే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏదో దైవ చిత్తముతో, దైవ నిర్ణయంతో, దైవ శాసనముతో జరుగుతున్నదని ఎందుకు అనుకోలేకపోతున్నావు? అంటే నేను దైవభక్తుడిని కాదు, నేను దేవతా భక్తుడిని కాదు, నేను నిజంగా దేవుణ్ణి నమ్మట్లేదు, అందుకని ఇలా ప్రవర్తిస్తాను. కానీ నా కోసం, నా కోరికల కోసం, నా భయాల కోసం, నా ఆదుర్దాల కోసం, నా రక్షణ కోసం ఆ దేవుణ్ణి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాను. నిజంగా దేవుణ్ణి నమ్మితే ఇదంతా దేవుడిది అయితే అసలు అడగటం ఎందుకు?
ఇప్పుడు పసితనంలో పసిబిడ్డ పుట్టింది, అడగలేదు. ఆ బిడ్డ అసలు అడగలేదు, ఇంకా మాటలు రావు, తల్లి పక్కన పడుకోబెట్టారు. ఇప్పుడు ఆ బిడ్డ బతకడానికి అసలు ప్రయత్నించిందా? అక్కడ నమ్మకంతో కూడా పని లేదు, నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఏ దేవుణ్ణి ఏ దేవతను కూడా బిడ్డ నమ్మలేదు, తల్లిదండ్రులను కూడా నమ్మలేదు. అసలు వాళ్ళు ఎవరు తెలియదు, ఆ బిడ్డకి ఇంకా గుర్తుపెట్టే స్థితి కూడా రాలేదు. మరి బిడ్డ ఎలా బతికింది? బిడ్డ బ్రతకడానికి అవసరమైన ఆక్సిజన్ అక్కడే ఉంది, ఆ గదిలోనే అక్కడే ఉంది. బిడ్డ బ్రతకడానికి అవసరమైన పాలు తల్లి చూసుకొని ఎప్పటికప్పుడు ఇచ్చేస్తుంది. తల్లి బిడ్డను బ్రతికించేస్తుంది, బిడ్డ అడగక్కర్లా. బిడ్డ మలమూత్ర విసర్జనలు అక్కడే చేసుకొని వాటిల్లోనే కాళ్ళు చేతులు ఆడించుకుంటూ ఉంటే తల్లే చూసి అవన్నీ క్లీన్ చేసేస్తుంది. తల్లిదండ్రులు రక్షించుకుంటూ వస్తున్నారు. బిడ్డని ఏ దోమ చేమ కొట్టకుండా అన్నీ క్లీన్ చేసేసి చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. పసిబిడ్డని ప్రాణప్రదంగా పెంచుకుంటూ వస్తున్నారు. అలా పెంచకపోతే బిడ్డలో ప్రాణం నిలవదు. ప్రాణప్రదంగా చిన్నప్పుడు చూడకపోతే బిడ్డలో ప్రాణం ఉండదు, బిడ్డ చచ్చిపోద్ది. అప్పుడు అసలు బిడ్డకి అడగటం తెలుసా? తనను తాను రక్షించుకోవడం తెలుసా? తనకు అసలు రక్షణ ఉందా? మరి బిడ్డ ఎలా వచ్చింది? బిడ్డ పోనీ అక్కడ ప్రార్థనలు చేసిందా? ఏమన్నా క్రియాకర్మలు చేసిందా? కర్మకాండలు చేసిందా? మతపరమైన ఆచార సాంప్రదాయాలు పాటించిందా? దైవీపరమైనటువంటి కర్మకాండలు చేసిందా? పుణ్యక్షేత్ర యాత్రలు చేసిందా? తీర్థాటనలు చేసిందా? ఏం చేసిందా బిడ్డ బతకడానికి? ఏమి చేయలేదుగా. అసలు ఎవరిని అడిగింది? పోయిన అమ్మ నాన్నని అడిగిందా? దేవుణ్ణి అడిగిందా? ప్రయత్నం కూడా లేదుగా. ప్రయత్నము కూడా చేయలేని నిస్సహాయ స్థితి బిడ్డదే. అందుకే అప్రయత్నముగా సృష్టిలో అన్ని సాగిపోతున్నాయని నువ్వు గుర్తిస్తే చాలు. ఆ అప్రయత్నములో నీకు ఇవ్వబడిన ప్రయత్నం, అందుకే ప్రయత్నము సృష్టి. నీకు ఇవ్వబడిన ప్రయత్నం ఏంటి? నీ కాళ్ళతో నువ్వు నడు, నీకు కళ్ళు ఇవ్వబడిని చూడు, నీకు చెవులు ఇవ్వబడిని విను, నీకు ముక్కుంద వాసన చూడు, నువ్వు వద్దన్నాయి తెలుస్తాయి, నీకు నాలుగుంద రుచి తెలుసుకుంటూ తిను, నీకు చర్మం ఉంది స్పర్శలు తెలుసుకుంటూ ఉండు. ఎందుకని ఇవన్నీ నువ్వు జీవించడానికి అవసరాలు. లేకపోతే నువ్వు ప్రమాదాలు తెచ్చుకుంటావు. కళ్ళు లేవనుకోండి ఏ గోతులోనే పడిపోతాం, ఎటు వెళ్తున్నామో తెలియదు. చెవులు లేవనుకోండి వెనక నుంచి ఆరణ కొట్టినోడిది మనకు వినపడదు, లారీ మీద ఎక్కిచ్చి వెళ్ళిపోతాడు. స్పర్శలు తెలియట్లేదు అనుకోండి, స్పర్శ వలన కూడా మనకి వెనక చుట్టూ వచ్చే ప్రమాదాలు తెలుసుకోవచ్చు, వాసనల వల్ల తెలుసుకోవచ్చు. ఇప్పుడు కాలి బూడిదైపోతున్నాయి అనుకోండి, అయ్యో పారిపోద్ది అక్కడి నుంచి. ఇవన్నీ రక్షణకి పనికొస్తాయి, జీవించడానికి పనికొస్తాయి. అందుకని శరీరమే అలా ఇవ్వబడింది. మళ్ళీ నువ్వు కొత్తగా రక్షణ లేని నీకు. ఇప్పుడు శరీరం మొత్తం రక్షణ వ్యవస్థ కిందే నీకు పంచేంద్రియాలు ఇవ్వబడినాయి, శరీరం ఇవ్వబడింది, చుట్టూ వసతులు వనరులు సృష్టిలు అన్నీ పెట్టబడినాయి. నీ ప్రయత్నంతో నువ్వు చేసుకొని నీకు దొరికినదని సంతృప్తిగా బతుకన్నారు అంతే. మళ్ళీ మధ్యలో నువ్వు మనసు తెచ్చుకొని ఇష్టాలన్నావు, అయిష్టాలన్నావు, కష్టాలన్నావు, బాధలన్నావు, సుఖాలన్నావు, దుఃఖాలన్నావు. అది నీ మనసు చేసిన గారడి. ఇవి ఆ పసిబిడ్డ ఏం చెప్పలేదు. అమ్మ పాలిస్తుంటే ఇష్టం ఏం చెప్పలే. పసిబిడ్డ తాగేసి బతికేసింది. ఎందుకంటే చెప్పాలని తెలీదు. ఎదుగుదలలో చుట్టూ ఉన్న మనుషుల నుంచి నేర్చుకున్న బాపత ఇది. అదే ఋషుల దగ్గర, మునుల దగ్గర, తపస్సంపన్నుల దగ్గర, జ్ఞానుల దగ్గర ఆ బిడ్డ పుట్టి పెరిగి ఉంటే ఇష్టాయిష్టములు చెప్పేదే కదా, అసలు ఆత్మజ్ఞానం అయిపోయేది. ఎందుకంటే ఉన్నదేదో ఇలా బతకాలని వాళ్ళని చూసి నేర్చుకునేది. ఒక జ్ఞాని దగ్గర, ఒక రమణ మహర్షి దగ్గర ఆ బిడ్డ పెరుగుంటే ఆ రమణ మహర్షిని చూస్తూ ఇలా ఉండాలని పెరిగేది అంతే. అదే నేర్చుకునేది. మన తల్లిదండ్రులు మనబోటోళ్లే కదా, మన చుట్టూ ఉన్న మనుషులు మనబోటోళ్లే కదా. అలా పెరిగాం, అవే గుణాలు నేర్చుకున్నాం, అవే స్వభావాలు నేర్చుకున్నాం. ఓహో ఇలాగే ఉండాలి కావాలనుకున్నాం, అది సత్యం అనుకున్నాం, అలా నమ్ముతూ పోయాం. అందుకే పరిశీలించుకో, నువ్వు పరిశీలించుకో, నువ్వు తెలుసుకో, నిన్ను అర్థం చేసుకో, నువ్వు అది ప్రయాణం ఎలా ఉందో తెలుసుకో. సత్యాన్ని తెలుసుకునే విచక్షణ జ్ఞానం నీ దగ్గర కూడా ఉంది. అందరికీ జ్ఞానం ఉంది. జ్ఞానమే అసలు మనిషిలోనే ఉంది. దాన్ని ఉపయోగించు. నీ జీవిత వ్యాకరణం తెలుసుకో. వ్యాకరణం అంటే ఏమి లేదు, నీ శరీర పనితీరు, నీ మనసు పనితీరు, నీ బుద్ధి పనితీరు, నీ అహంకార పనితీరు, నీ గుణాలు, నీ స్వభావం, నీ నమ్మకాలు, నీ అపనమ్మకాలు, నీ ఇష్టాలు, నీ అయిష్టాలు, నీ సుఖాలు దుఃఖాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి చూసుకో. మనసు అసలు ఇష్టాయిష్టతలు ఏర్పరచుకోకపోతే సుఖ దుఃఖాలు ఉన్నాయా? ఉండవు కదా. మరి ఎందుకు ఇష్టాయిష్టతలు అందరూ ఏర్పరచుకుంటున్నారు? నేను ఇప్పుడు దానికి ట్రై చేస్తున్నా. ఇష్టాయిష్టతలు లేని జీవితం జీవిద్దామని. ఏది జరగాలి అది జరుగుద్ది.
అలానే నేను మళ్ళీ చెబుతున్నా, నేను అంత స్థితిని పొందలేదు, సామాన్యుడు నేను ఎందుకు చెబుతానంటే, అయ్యో నా పిల్లలు ఏమవుతారని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని ఇంక సెటిల్ అవ్వలేదు పాపం వాళ్ళ జీవితంలో. నేనేం ధన సంపాదన వదిలేశాను. భౌతికంలో సహజంగా ఆలోచన వస్తుందిగా, భౌతిక పరిస్థితులు అలాగే ఉంటాయిగా. కానీ ఏం జరగాలో అదే జరుగుతుంది అనే జ్ఞానం కూడా ఉంది. అది వెంటనే వచ్చి నన్ను ఆగాగు నీ మనోకథలకి ఆపు, ఏం జరగాలో అదే జరుగుద్ది, జరగని నీ ప్రయత్నం నువ్వు చేయి, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయమను, వాళ్ళని చదువుకోమను, వాళ్ళకి ఏం ప్రోత్సహించాలో అవి చేయి, నీకున్న పరిస్థితులకు నువ్వేం చేయాలో ఇప్పుడు అవి చేయి. నా కర్తవ్యాలు వదల్లా, నా బాధ్యతలు వదలను కూడా చేస్తానే ఉంటాను. నేను అందుకే ఎవరిని ఇల్లు వదిలిపెట్టి పారిపోవద్దని చెబుతూ ఉంటాను. ఆదాయం ఎందుకు వదిలేశాను, వ్యాపారాలు ధన సంపాదన ఎందుకు వదిలేశానంటే అది కుటుంబంలో వచ్చిన ఘర్షణల వలన. వాళ్ళు కూడా నా కుటుంబ సభ్యులే, రోడ్ల మీద పట్టడం, ఈ గొడవలు గోడలు ఎందుకు, వాళ్ళకి అప్పచెప్పేశాను, ప్రశాంతంగా కూర్చున్నా. అక్కడ నాదనేది ఏమీ లేదు అసలు. నేను అలా నాదనేది ఏమి సృష్టించుకోవాలి. నేను అందులోనే కలిసి సాగాను కొన్నాళ్ళు. కాదు ఇప్పుడు ఏ పరిస్థితులు తేడా వచ్చినా మేలకుండా వచ్చి కూర్చున్నా. కావాలి అంటే ఇప్పుడు సృష్టించుకోవాలి. మేబీ ఒకవేళ భవిష్యత్తులో చేస్తానేమో తెలియదు, భవిష్యత్తులో ఒకవేళ చేస్తే చేయొచ్చు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి అయితే లేదు. అందుకని ఇక్కడ మీరు నేను ఏదో చెబుతున్నానని కాదు, అసలు ఎవరికి వాళ్ళు మనసు ఎంపికలు లేకపోతే, ఇష్టాయిష్టములు ఏర్పరచుకోకపోతే సుఖము దుఃఖము భయము ఉండవు కదా. అలానే ఏం జరగాలి అదే కదా జరుగుతుంది. నువ్వు తినవలసినవే కదా అక్కడ ఉంటాయి, నువ్వు తినకుండా నీకు అమ్మరు కదా, నువ్వు తినకుండా నువ్వు తినవు కదా, మళ్ళీ అందులో ఎందుకు ఏర్పరచుకుంటున్నావు అనేక రకాలుగా. నువ్వు ఏది ఏర్పరచుకున్నా ఎందుకు అనేక రకాలుగా ఏర్పరచుకుంటున్నావు. బట్టలైనా అంతే, చెప్పులైనా అంతే, వస్తువులైనా అంతే, విషయాలైనా అంతే. ప్రయత్నిస్తావు, అవన్నీ మనుషులు చేసే ప్రయత్నాలే, అవన్నీ మనుషుల మధ్య మనుషులు చేసే ప్రయత్నాలే. అంత మానవ లోకమే. మానవ లోకంలో ఉండే వస్తువులు విషయాలు, ఇష్టాయిష్టతలు ఎందుకు? ఎందులో నీ స్థితి గతి, నీకున్నటువంటి శారీరక మానసిక ఆర్థిక సామాజిక సామర్థ్యాలు ఏమున్నాయో, మేధా సామర్థ్యం ఏముందో, నీకున్న వసతులు వనరులు ఏమున్నాయో, నీకున్న కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో, ఏమున్నారో, ఎలా ఉన్నారో, ఆ ఉన్నదంతా హాయిగా ఉండొచ్చు కదా అన్నప్పుడు అసలు సమస్య లేదు. నువ్వు ఎప్పటికీ సుఖంగానే ఉన్నావు. ఈ సుఖాన్ని దూరం చేస్తున్నది మనసు. ఎందుకంటే అది నిర్ధారణలు చెబుతుంది, ఇది ఇలా జరగాలంటున్నావు. ఇది ఇలా జరగాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు అసలు నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నట్ట నమ్మనట్ట ముందు చెప్పండి. నాకు కష్టాలు వచ్చినాయి, నాకు కష్టాలు వచ్చినాయని నా దేవుడికి తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు అన్నప్పుడు ఆ కష్టాలని నేను ఎందుకు అనుకోవాలి? సాగవలసిందే సాగింది. సుఖాలు వచ్చినప్పుడు నేను అడగట్లేదే. సుఖాలు వచ్చినప్పుడు నాకు సుఖాలు ఎందుకు దేవుడా, నాకు సుఖాలు అక్కర్లేదు అంటలేదే నేను. సుఖాలు వచ్చినప్పుడు సుఖాలు అనుభవించు, కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు అనుభవించు. సుఖ దుఃఖాలు కష్టాలు అనేవి మనోభావన అని చెప్పా. మనోభావనలో ఇష్ట ఎంపికలు లేకపోతే అసలు కష్టాలే లేవు, సుఖాలు లేవు. ఎంపికలు ఉన్న చోట సుఖము లేదు, కష్టం లేదు. నాకు కష్టం వచ్చింది అంటున్నామంటే ఎంపిక ఉంది, ఎంపిక ఉన్న చోట కష్టం వచ్చింది, కష్టం వచ్చిన చోట నాకు కష్టం ఉంది, కష్టం తప్పించి దేవుడు అంటున్నామంటే అసలు నువ్వు దేవుడు నమ్మినట్ట నమ్మనట్ట, నీకోసం నమ్మినట్టు. ఆత్మజ్ఞానానికి ఇవన్నీ పనికిరావు. ఆత్మజ్ఞానానికి రావాలంటే మనసును ఎగరగొట్టుద్ది. మనసే ప్రాణశక్తి అయిపోద్ది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మానవునికి బంధమునకు గాని మోక్షమునకు గాని మనస్సే కారణము. మనసు ఎంపికలో ఉంటే, మనసు ఎప్పుడైనా సరే ఎంపికలో ఉంటే సుఖమో దుఃఖం వస్తుంది, లేదా భయం వస్తుంది, లేదా ధైర్యం వస్తుంది. మనసు అసలు ఎంపికలకు వెళ్లకుండా ఉంటే అంటే బంధాలు ఉండవు అక్కడ. ఇష్టము బంధము, అయిష్టము కూడా బంధమే. ఇష్టము కావాలనే బంధము, అయిష్టము వద్దనే బంధము. ఇది ఎంపికల్లోంచి వచ్చింది. దీనివల్ల మొత్తం సుఖ దుఃఖములు, భయాలు, బాధలు అన్నీ వచ్చేస్తుంటాయి. ఇందులో సుఖాలు కావాలి, ధైర్యాలు కావాలి, భయాలు వద్దు, కష్టాలు వద్దు, ఇబ్బందులు వద్దు అనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలము మనసాడుతున్న గారడి ఆట అంతే. కానీ అన్ని మానవ లోకంలో మనుషులకు ఏం జరగాలి అయ్యే జరుగుతాయి ఇక్కడ. అది జ్ఞానం, అది వ్యాకరణం, అది గ్రామరు. అది తెలిసినప్పుడు, ఎంపిక లేనప్పుడు, ఎంపిక లేకుండా నువ్వు చక్కగా నువ్వు చేయవలసినవి చేసుకొని, నీకు కావలసినవన్నీ చేసుకొని, నువ్వు అనుభవించవలసినవి నీకేమున్నాయో
చక్కగా నీ ప్రయత్నంతో నీకు దొరికిని అనుభవించి ఎప్పుడు ఎలా ఏది జరగాలో అలా జరుగుతుంది. ప్రయత్నాలు ఆపకుండా నిష్కామ కర్మయోగము అంటే ఫలితం ఆశించకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే మన మానవ లోకంలో మనుషులకి ఏం జరగాలి అదే జరుగుద్ది, ఎప్పటికీ అదే జరుగుద్ది. అప్పుడు నీకు అసలు ఉండవు కదా, ఇవి సుఖదుఖములు ఉండవు కదా. అప్పుడు ఆ మనసే మోక్షము. బంధములు లేని మనసు మోక్షము. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహో. బంధములు ఉన్న మనసు ఎంపికలు ఉన్నాయి కాబట్టి ఇష్టములు అయిష్టములు ఏర్పరచుకుంటూ బంధాలను క్రియేట్ చేసుకుంటూ తద్వారా సుఖదుఖములకు భయాలకు అనేక భావాలకు గురి చేసుకుంటూ తీసుకెళ్తుంది. అదే ప్రస్తుతం మనం బతుకుతున్న బతుకు. శరీరము నేననే బ్రతుకు. అది మతంలో అయినా అంతే, దేవుడి దగ్గర అయినా అంతే, బయట అయినా అంతే. బంధ మనస్సు అది. బంధములు లేని మనసు మోక్ష మనసు. ఇష్టాయిష్టములు ఎంపిక లేని మనస్సు అదే మోక్షం. ఎంపిక లేని మనస్సే మోక్షం. మన ఏమో మనుష్యానం కారణం బంధ మోక్షయోహ. బంధ మనస్సు అయితే అన్ని ప్రాబ్లమ్సే. నేను మనిషిని. బంధ మనస్సు కాకపోతే చాలు, ఎంపికలు లేవు, బంధాలు లేవు, అదే మనసు మోక్షం. మోక్షస్థితి అదే. ఆ మనసే మోక్షం ఇప్పుడు. అందుకని బంధాలు తీసేయాలి మీరు. అది మతబంధమైనా దైవబంధమైనా ఏ బంధమైనా తీసేయాలి. తీసేస్తే ఏమైంది? ఇప్పుడు మీ మనసు మీకు అర్థమవుతుంది. అదే ప్రాణశక్తి, ఆ మనసే శక్తి, అదే మోక్షం, అదే విశ్వశక్తి, అదే సృష్టి శక్తి, అదే ప్రకృతి శక్తి. మొత్తం మీరు ఎదుగుతున్న దేవుడు దైవత్వం అంతా అదే. ఎప్పుడైతే బంధము లేదో దానికి ఆటోమేటిక్గా విశ్వరూప సందర్శనం అయిపోద్ది మీ మనసే మీకు. అందుకని మోక్షము. విశ్వరూప సందర్శనం సినిమాల్లో కాదు, విశ్వమంతా విధానంలో మీకు అర్థమైపోద్ది. ఎంపిక లేని మనసుకు ఎప్పుడూ సంతృప్తే. సంతృప్త మనస్సే మోక్షము. సంతృప్త జీవితమే మోక్షము. సంతృప్త జీవితమే జన్మరాహిత్యము. సంతృప్త జీవితమే సర్వస్వము, జ్ఞానము, జ్ఞాని. దీనికి సంతృప్త మనస్సు అంటే ఏంటి? బంధము లేని మనస్సు అంటే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. బంధం ఎప్పుడైతే మనస్సుకు లేదో అది మోక్ష మనస్సు అంతే. అది అప్పుడు దాన్ని మనసు అనరు, మోక్షం అంటారు. మోక్షం అనేది ఒక స్థితి. ఎంపిక లేని మానసిక స్థితే మోక్షం. అక్కడ సుఖదుఖాలు ఉండవు, వాటి నుంచి వచ్చే ఫలితాలు ఉండవు. అదే ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా అనేక రకాలుగా చెప్పుకుంటున్నాం. అలానే మనం చేసి దేవుడి వైపు వెళ్ళి దేవ మార్గాలలో, మత మార్గాలలో, విధానాలలో అంచెలంచెలుగా కొద్ది కొద్దిగా ముందుకు సాగుతూ మనం చేసేటువంటి ఆ దైవ మార్గాలలోని, మత మార్గాలలోని క్రియాకలాపాలు, కర్మకాండలు, పుణ్యక్షేత్ర యాత్రలు, తీర్థయాత్రలు ఏవి తప్పు కాదు. అవన్నీ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ మనని బంధ మనస్సు నుంచి విముక్తి చేస్తాయి, మోక్ష స్థితికి తీసుకెళ్తాయి. అలా వెళుతున్నామో లేదో చూసుకోవాలి. అవన్నీ అవసరమే మనిషికి. ఎందుకంటే స్టార్టింగ్లోనే అన్నప్రాసన రోజే ఆవకాయ పెడితే ఎలా బతుకుతాడు బిడ్డ? అలాగే స్టార్టింగ్లోనే ఆత్మశక్తి అని, శక్తి అని చెబితే ఎవరికి అర్థం కాదు. ప్రయాణం అలాగే సాగుతుంది. నేను కూడా అలాగే వచ్చాను. ఆలోచించి చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా మీకేం అర్థం కాలేదు స్పష్టంగా అడగండి. దాని గురించి విశ్లేషించుకుందాం. ఇది రోజు ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా కనీసం వీలైతే రోజు ఒక శీర్షికన్నా చెప్పుకుందాం అని ప్రయత్నిస్తున్నాం. ఒక్కొక్కసారి పరిస్థితుల రీత్యా, కుటుంబ పరిస్థితులు కావచ్చు, శారీరక అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఏదన్నా కుటుంబ అవసరాలు కావచ్చు, లేదా అప్పుడప్పుడు ఈ రికార్డింగ్ సిస్టమ్స్ పాడైపోవటం కావచ్చు, లేదా ఇంటర్నెట్ లేకపోవటం కావచ్చు, ఒక్కోసారి కరెంటు లేకపోవటం కావచ్చు. అప్పుడప్పుడు పరిస్థితుల రీత్యా కొన్ని శీర్షికలు మిస్ అవుతున్నాయి తప్ప కుదిరితే వీలైనంత వరకు తప్పకుండా ఒక శీర్షికన్నా. ఎందుకంటే ఆధ్యాత్మిక చదువు ఆగకుండా కొనసాగాలి. ఎవరికి? మీకు కాదు, నాకు. అంటే నేను మననం చేసుకోవాలి. ఆ భావాల్లో కాసేపు నేను విహరించాలి. నా మనసుని ఆ భావాలతో నింపుకొని ఆ బంధ మనసుని మోక్ష మనసుగా మార్చుకోవాలి. ఎంపిక లేని మనసుని తయారు చేసుకోవాలి. అది నేనే చేసుకోవాలి. ఎవరు చేస్తారు? నాకు నేనే చేసుకోవాలి. చాలా తేలికైన విద్య కూడా అది. ఎందుకంటే నాలో నేను, నాకు నేను చేసుకునేదానికి కష్టమే ఉంది. అసలు ఎక్కడికి కాలు కదపక్కర్లే. కాబట్టి చాలా తేలికైన విద్య. కానీ నిరంతరం ఆ ధ్యాసలో ఉండి నేను ఆ ప్రయత్నం చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే అది ఎప్పుడు నాకు గుర్తుండాలి. అలా గుర్తుండాలంటే ఎప్పుడు ఇలా ముందు నేను
మననం చేసుకోవాలి. ఇలా మీకు చెప్పడం నాకు మననంగా ఉంటుంది. మీకు చెబుతున్నప్పుడు నేను మీకు చెప్పేది నేను కూడా వింటూ ఉంటాను కనుక శ్రవణము మననము జరిగిపోతుంటాయి. అదే భావంలో గంటం బావు కూర్చొని ఉంటాను, తర్వాత ఇంకో 1-2 గంటల ఆ భావ పరంపర అలా కొనసాగుతూనే ఉంటుంది. అందుకని అది నాకు నిత్య తపస్సు. ఇది ప్రశ్నలు రకరకాలుగా అడగటం వలన చక్కగా అనేక రకాల ఆలోచనల్లో కూడా అనేక రకాలుగా సత్యాన్ని ఆవిష్కరించుకుంటూ మనసును స్థిరపరుచుకోవటానికి ప్రశ్నలు అడిగే వాళ్ళందరూ నాకు సహకరిస్తుంటారు. లేకపోతే ప్రశ్నలు అనేక రకాలుగా అడగకపోతే అనేక రకాలుగా దాన్ని ఆలోచించవచ్చు అని నాకు తెలియదుగా. కాబట్టి అంతా నాకు ఉపయోగపడుతూనే ఉంది. అందుకని ఇది నాకు తపస్సుగా, ఇది నాకు ధ్యానంగా, ఇది నాకు ధ్యాసగా, ఇది నాకు శ్రవణంగా, ఇది నాకు ఒక మననంగా, మొత్తంగా ఇది నాకు ఒక సాధనగా నాకు నేను పెట్టుకున్నాను. మీకు ఎవరికైనా ఉపయోగపడితే సంతోషం. అలా ఉపయోగపడుతుంది అని అర్థం చేసుకుంటూ మాలో గుణమార్పు వస్తుంది, చెడును వదులుతున్నాం, మంచిగా జీవించే ప్రయత్నం చేస్తున్నాం, మేము ఎవరికి హాని చేయట్లేదు, కొద్దిగా మాలో ఉన్న చెడులు తొలగించుకుంటున్నాం, మంచిగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాం అనుకునేటువంటి సోదర సోదరీమణులు ఏమైనా సందేహాలు వస్తే తప్పకుండా అడగండి. తప్పకుండా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. అంటే పరిస్థితులు సమకూరితే. ఎప్పుడైనా ఆగినాయి అంటే కొంచెం పరిస్థితులు ఇబ్బంది వచ్చినాయి. ఎందుకంటే నా తపస్సు నేను ఆపుకోనుగా, నేను నాకు సంబంధించిన సాధన ఆపుకోను, ఇది నా సాధన. కొంచెం పరిస్థితులు ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం ఆపుకోవాల్సి వస్తూ ఉంటుంది. అది సహజంగా ఒకటన్నా చెప్తాను రోజు, ఎందుకంటే నా సాధనగా. ఇది నచ్చని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, లేదా మీకు వేరే గురువులు ఉన్నవాళ్ళు మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. చక్కగా ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతాం. ఏముంది అందులో? లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అన్నీ అందరూ హాయిగా ఉండాలి. కాబట్టి మీ మార్గాల్లో మీరు సాగిపోండి. నేను సామాన్యుణ్ణి. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చలేదు, బాధగా ఏమన్నా అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.